సో ఈ రోజు మనం పిసిఓడి గురించి తెలుసుకుందాము. అసలు ఎందుకు వస్తుంది ఏంటి అని. అసలు ఈ వెల్సన్స్ కమ్యూనిటీ అంటే ఏంటి? సో ఇక్కడ చాలా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ ఇలా చాలా మంది ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి పీపుల్ కి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్ని రివర్సల్ చేసుకోవడానికి ఒక సింపుల్ డైట్ తోనే రివర్సల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంటాము. సో మెయిన్ గా ఈ వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క మిషన్ గాని విషన్ గాని ఏంటి అంటే 2024 కల్లా 1 మిలియన్ పీపుల్ కి హెల్త్ ఇష్యూస్ రివర్సల్ చేసుకోవడానికి హెల్ప్ చేయాలి ఒక సింపుల్ డైట్ తోని, హోమ్ మేడ్ ఫుడ్ తోని అని. అండ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే అసలు ఇండియాలో డయాబెటీస్ తో సఫర్ అయ్యే వాళ్ళు అనేది ఉండకూడదు, అసలు డయాబెటీస్ అనేది ఉండకూడదు అని. సో ఈ ప్రాసెస్ లో మేము పీపుల్ కి అవేర్నెస్ తీసుకోవడానికి డిఫరెంట్ టాపిక్స్ మీద సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాము. సో మనకి డయాబెటీస్ కానీ, పిసిఓడి కానీ, వెయిట్ లాస్, ఒబెసిటీ, ఇంకా ఆర్థరైటిస్ ఇలాంటి అన్ని కూడా ఏవైతే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనము జస్ట్ ఫుడ్ ద్వారా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూనే మనము రివర్సల్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎలాగే వెల్సన్స్ కమ్యూనిటీ కనెక్ట్ అయ్యాను అంటే నేను 10 years బ్యాక్ నుంచి చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాను. మెయిన్ గా వచ్చేసి నేను వెయిట్ గెయిన్ అవుతూ వచ్చాను. సో ఈ వెయిట్ గెయిన్ ఎలా అవుతున్నాను ఏంటి, అసలు నేను ఎన్ని డైట్స్ చేసిన, యోగాస్ చేసిన, జిమ్ వర్కౌట్స్ చాలా చేశాను, బట్ అసలు ఎక్కడ నాకు వెయిట్ అనేది తగ్గడం మానేసింది. సో ఏంటి ఇది అని చెప్పి ఒక ఫ్రెండ్ ద్వారా నేను వెల్సన్స్ కమ్యూనిటీ కనెక్ట్ అయ్యాను. అక్కడ నాకు కోచెస్ నాకు బ్లడ్ రిపోర్ట్స్ అనేవి అడిగారు. సో ఏంటి ఇది బ్లడ్ రిపోర్ట్స్ అడుగుతున్నారు, ఓకే అని చెప్పి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సో వాళ్ళు నా బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చూసి నా హెల్త్ ఇష్యూస్ అన్ని వెరిఫై చేసిన తర్వాత నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ గా దాని వల్ల నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కూడా ఉండేవి, నేను చాలా నెగ్లెక్ట్ చేసేసాను వాటిని. సో అది కూడా ఒక ఇష్యూ ఉంది, దాని వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాము అనేది నాకు చాలా లేట్ గా తెలిసింది. సో నా కోచెస్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈవెన్ థైరాయిడ్ కూడా నాకు అప్పుడే డిటెక్ట్ అయింది. సో నేను ఈ వెయిట్ లాస్ కోసం అని, రివర్సల్ చేసుకోవడానికి అని చెప్పేసి డైట్ అనేది నా కోచెస్ చెప్పిన విధంగా నేను 4 months డైట్ చేశాను. అండ్ నాకు ఈ 4 months డైట్ లోని నా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్ని కరెక్ట్ అయ్యి నేను పీరియడ్స్ అనేవి చాలా రెగ్యులర్ గా అవుతున్నాయి అండ్ ఎలాంటి పెయిన్ లేదు. అండ్ వెయిట్ కూడా అరౌండ్ 14 kgs తగ్గాను. అండ్ థైరాయిడ్ కూడా జస్ట్ నార్మల్ వాల్యూస్ కి వచ్చేసింది. సో ఇలా నా జర్నీ అనేది నేను హ్యాపీగా స్టార్ట్ చేశాను. అండ్ నా ఈ ఇన్స్పిరేషన్ తోని నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నేను ఇప్పుడు గైడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను మా వెల్సన్స్ కమ్యూనిటీ హెల్ప్ తీసుకొని నేను ఒక న్యూట్రిషనిస్ట్ గా ట్రైనింగ్ తీసుకొని కోర్స్ చేసి ఇప్పుడు నేను నా కమ్యూనిటీలో ఉన్న పీపుల్ అందరికి నేను హెల్ప్ చేస్తున్నాను. సో ఈ రోజు మనకి ఈ సెషన్ లోని అర్చన గారు వస్తున్నారు. అండ్ మెయిన్ అసలు అర్చన గారు మనకి ఈ పిసిఓడి గురించి, ఇన్ఫర్టిలిటీ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే తనకి ఈ ఫీల్డ్ లోని వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ చాలా మంది క్లయింట్స్ కి రివర్సల్ చేస్తారు, ఈవెన్ వెయిట్ లాస్ అవనియండి, డయాబెటీస్ అవనియండి, పిసిఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ కూడా ఇప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. సో ఇంతమంది పీపుల్ కి హెల్ప్ చేసి మనందరి కోసం తన వాల్యుబుల్ టైం ని మనకి స్పేర్ చేసి ఈ పిసిఓడి ఇష్యూ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్చన గారు వచ్చారు. థ్యాంక్ యూ అర్చన. సో అర్చన, వెల్కమ్ టు ద డిజిటల్ డయాస్. Yes, Gayatri. Thank you. Thank you so much for a warm welcome. సో గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ అండి. సో గాయత్రి చెప్పినట్టుగా నేను డాక్టర్ అర్చన. సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా. అండ్ దాంతో పాటుగా ఈ న్యూట్రిషన్ ఫీల్డ్లో కూడా ఎంతో థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రివర్స్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాను. ఇందాక గాయత్రి చెప్పినట్టు వెల్సన్స్ కమ్యూనిటీ అనేది ఒక లైక్ మైండెడ్ పీపుల్, అంటే గ్రూప్ ఆఫ్ ప్యానలిస్ట్ డాక్టర్స్ కానీ, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కానీ, రకరకాల ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరూ ఒకే లైక్ మైండ్, అంటే అందరికీ హెల్ప్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది మా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఏదో డైట్ ప్లాన్ ఇచ్చేసాము, డైట్ చార్ట్ ఇచ్చేసాము, తర్వాత తగ్గిపోయారు, అలా కాకుండా
వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ అండ్ దాని తర్వాత ఏదైతే మనకు కావాల్సిన లైఫ్ టైం మెయింటెనెన్స్ అంటాం కదా. సో తగ్గడం చాలా ఈజీ, బట్ తగ్గటం అండ్ రివర్స్ చేసుకున్న హార్మోన్స్ రివర్స్ చేసుకున్నట్టు మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ అవేర్నెస్ ని క్రియేట్ చేయడమే మా ఈ వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ చాలా చోట్ల అండ్ గాయత్రి గారు చెప్పినట్టు ఎంతో వరల్డ్ వైడ్ ఎంతో మంది పీపుల్ కి ఆల్రెడీ లాక్స్ ఆఫ్ పీపుల్ కి హెల్ప్ చేస్తున్నాము అండ్ హెల్ప్ చేయాలి అనేది కూడా మా మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో ఈ రోజు కనుక చూసినట్టయితే మెయిన్ గా పీసీఓడి గురించి అండ్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడాలి అని వచ్చాము. ఎందుకంటే ప్రతి రోజు మాకు ఎంతో మంది ఎస్పెషల్లీ యంగ్ విమెన్ అండ్ పెళ్ళైన వాళ్ళు, రీసెంట్లీ మ్యారీడ్ కపుల్స్ ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ అవుతున్నారు. వాట్ ఎవర్ ద రీజన్, వాళ్ళకు స్ట్రెస్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫుడ్ చేంజెస్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, హార్మోన్స్ అనేవి మనకు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో దాని గురించి కొంచెం డీప్ గా నేర్చుకుంటే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు కూడా అది సఫర్ అవుతున్నారు అంటే ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ అండి. సెకండ్. యా, హోప్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ అందరికి. యా, సో కొంచెం క్లారిటీ తెచ్చుకుందాము. అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయితే ఏంటి, అండ్ ఎందుకు ఎంతమంది ఇలా సఫర్ అవుతున్నారు అనేది కూడా మనం క్లారిటీ తెచ్చుకుందాము. అండ్ ఈ సెషన్ వినటం వల్ల ఏమేమి పాయింట్స్ మీరు నేర్చుకుంటారు అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఈ కాల్లో చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది అటెండ్ అవుతున్నారు, నాకు ఒకసారి మెసేజ్ చేయండి, పిన్ చేయండి. మీకు ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఇరెగ్యులర్ పీరియడ్సా, లేకపోతే పెయిన్ఫుల్ పీరియడ్సా, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, రకరకాల ఇష్యూస్ తో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తో సఫర్ అవుతుంటారు. మీరు ఎందుకోసం ఇది జాయిన్ అవుతున్నారు, ఈ వెబినార్ అటెండ్ అవుతున్నారు, నాకు ఒకసారి మెన్షన్ చేస్తే దాన్ని కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైన్. అండ్ ఎవరైనా నిజంగా సీరియస్ గా ఉన్నారు అన్న వాళ్ళు పెన్ అండ్ పేపర్ తీసుకోండి. సో దట్ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించినప్పుడు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ ఈ సెషన్ అనేది 3 భాగాలుగా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఒక 15 మినిట్స్ సైన్స్ మాట్లాడదాము. దాని తర్వాత సక్సెస్ఫుల్గా హ్యాపీగా మనకు రివర్స్ అయిన 3 క్లయింట్స్ ఉన్నారు, మనం పిలవంగానే వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. అండ్ లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాము. ఎవరైతే డిజిటల్ హ్యాండ్ రైస్ చేస్తారో వాళ్ళకి మేము వాళ్ళ ఆన్సర్స్ అనేది చెప్తాము. ఆల్రెడీ చాలా మంది రైస్ చేస్తున్నారండి, వాళ్ళని డౌన్ చేస్తున్నాను. Q&A పార్ట్ టైంలో మీకు ఆన్సర్ చెప్తాను. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం ఈ పీసీఓడి గురించి నేర్చుకుందాం. అసలు చాలా మందికి కొన్ని క్లారిటీ ఉంటుంది. అసలు పీసీఓడి అంటే ఏంటి, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ కదా. సో అసలు ఈ సిస్ట్ అంటే ఏంటి, ఓవరీస్, అవన్నీ కూడా ఫస్ట్ క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పిక్చర్ అనేది పెట్టున్నాను. ఈ పిక్చర్ మీరు కరెక్ట్ గా చూసినట్టయితే మనకు ప్రతి అమ్మాయికి 2 ఓవరీస్ అనేవి ఉంటాయి. ఈ బ్యాగ్ లాగా ఉంది చూడేసారా, ఇది ఓవరీస్ అంటాము. దీని నుంచి మనకు ఒక ట్యూబ్ ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. దీని నుంచి యూటరస్ కి కనెక్ట్ అవుతుంది. ఓకే, ఆ ఈ ట్యూబ్ స్టార్టింగ్ లో చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సీలియా అనేసి. సో ప్రతి మంత్ ప్యూబర్టీ అప్పుడే, అంటే యాక్చువల్లీ బర్త్ అప్పుడే ప్రతి అమ్మాయిలో ఒక ఓవరీలో చాలా ఫాలికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చిన్న 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 రెడ్ డాట్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి, వాటినే మనం ఫాలికల్స్ అంటాం. సో ఎప్పుడైతే ప్యూబర్టీకి వస్తుందో, అంటే ప్యూబర్టీ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 12 to 14 సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అండ్ ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే వాళ్ళలో హార్మోన్స్ అనేవి చేంజ్ అయ్యి వాళ్ళ సైజ్ ఆఫ్ ద బాడీ పెరగటం కానీ, గ్రోత్ ఎక్కువగా ఉండటం, హార్మోన్స్ అనేవి పెరగటము, అండ్ ఏదైతే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ కి ప్రిపరేషన్ ని మనం సెకండరీ అండ్ ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాము. అవి ఎప్పుడైతే గ్రో అవ్వటం స్టార్ట్ అవుతుందో, ప్యూబర్టీ ఏజ్ అప్పుడు ప్రతి మంత్ ఒక ఫాలికల్ నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. మామూలుగా మనకి ఎగ్ అనేది ఉంటుంది కదా, ప్రతి ఆడవాళ్లకు మంత్ కి ఒకసారి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అది కూడా మంత్ లో 14th డే అప్పుడు రిలీజ్ అవుతుంది. సో అందుకే 12 to 14 ఆర్ 16th డేని మనం ఫర్టైల్ డేస్ అనేది అంటాం అనమాట. ఆ టైంలోనే ఎగ్ రిలీజ్ అవ్వటం వల్ల.
సో ఆ ఎగ్ రిలీజ్ అయిపోయినప్పుడు ఆ ఎగ్ యాక్చువల్లీ ఈ ఓవరీలో నుంచి ఈ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ లో నుంచి అట్రాక్ట్ అయ్యి ఈ ట్యూబ్ మొత్తం ద్వారా ట్రావెల్ అయిపోయి మనకి యూట్రస్ లోకి వస్తుంది. సో అదే టైంలో మనకు సెమెన్ అనేది, అంటే మగవాళ్ళ దగ్గర నుంచి సెమెన్ అనేది వచ్చింది అంటే యూటరస్ లో ఓవం అండ్ సెమెన్ లేకపోతే స్పర్మ్ అనేది కలిసి ఇక్కడ బేబీ ఫార్మేషన్ జరుగుతుంది. సో బేబీ ఫామ్ అయ్యేది యూటరస్ లో. సో బేబీ ఒకవేళ ఫామ్ అవుతే మనకు గ్రోత్ ఉన్నప్పుడు ఆ స్ట్రక్చర్ నంతా సపోర్ట్ చేయటానికి మనకి ఈ యూటరస్ వాల్స్ బాగా గ్రో అవుతుంది, థిక్ అవుతుంది అనమాట. సో ఆ థిక్ అవుతున్నది బేబీని సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో. ఇదంతా నార్మల్ గా సెమెన్ రీచ్ అయినప్పుడు. ఒకవేళ సెమెన్ రీచ్ అవ్వట్లేదు అంటే ఏం జరుగుతుంది అంటే మనకి ఏదైతే ఎగ్ రిలీజ్ అయిందో ఈ థిక్ అయిన యూటరస్ పార్టికల్స్ అవంతా కలిపి 28th డే మనకు బ్లడ్ తో పాటు షెడ్ అయిపోతుంది. ఓకే, ఈ ఫాలికల్ ఏదైతే ఉందో, ఎగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకు షెడ్ అయిపోతుంది. దీన్నే మనం నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం. సో ఇవన్నీ కూడా చాలా హార్మోన్స్ మనకు డిక్టేట్ చేస్తూ ఉంటది. ఓకే, ఎప్పుడైతే మనకు హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతుందో ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు ఈ ఫాలికల్ ఏదైతే ఒకటి డామినేట్ అవుతుందో, లావుగా అయిపోయి డామినేట్ ఫాలికల్ అంటామో, అది మనకు బ్లడ్ తో పాటు షెడ్ అవ్వదు. సో మన బాడీలోనే అక్కడే ఉండిపోతుంది. అప్పుడు దాని చుట్టూ ఉంటున్న వాటర్ అంతా అది అక్యుములేట్ చేసుకొని దాన్ని ఒక నీటి బుడగలాగా, బబుల్ లాగా, సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. అవి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి మన ఓవరీస్ లో, దాన్నే పిసిఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. దీంతో పాటు వేరే వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి అంటే దాన్ని సిండ్రోమ్ అంటాం, పిసిఓఎస్ అంటాం. ఓకే, సో ఈ పిసిఓడి పిసిఓఎస్ అనేది మీరు బాగా అర్థం చేసుకుంటే మన బాడీలో న్యాచురల్ గా జరగాల్సిన ఒక మెన్స్ట్రువల్ సైకిల్ ఏవైతే మన చేంజెస్ వల్ల, అవి ఎందుకు వస్తుంది అనేది కూడా నెక్స్ట్ డిస్కస్ చేస్తానండి. సో మన బాడీలో చేంజెస్ వల్ల మనకు ఆ టైం టు టైం అవ్వకపోవటము, ఎగ్ ఆర్ ఓవం ఆర్ ఫాలికల్ అప్పటికప్పుడు మనకు రిలీజ్ అవ్వకపోవటము అనే దాన్నే మనము పిసిఓడి అంటాము. సో మనం అనుకుంటున్నట్టు మిస్డ్ పీరియడ్ ఒక్కటే పిసిఓడి కాదు, చాలా సిమ్టమ్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ సిమ్టమ్ ప్రతి వాళ్ళు కంప్లైంట్ చేసేది హెయిర్ ఫాల్. సో అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది అంటుంటారు. సో నార్మల్ గా 20 to 30 స్ట్రాండ్స్ ఎవ్రీ డే రాలిపోతూ ఉంటుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కువగా రాలిపోతే దాన్నే మనం హెయిర్ ఫాల్ అంటాము. ఓకే, చాలా మంది వాటర్ చేంజ్ అయింది, లేకపోతే షాంపూ చేంజ్ అయింది, లేకపోతే క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల నాకు హెయిర్ ఫాల్ వచ్చింది అని అనుకుంటుంటారు. బట్ అది చాలా పెద్ద మిస్టేక్ అండి. లోపల మనకి ఎప్పుడైతే హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా లేదో, ఆర్ ప్రోటీన్ ఇంటెక్ కరెక్ట్ గా లేదో, ఆర్ బ్లడ్ కంటెంట్ కరెక్ట్ గా లేదో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి ఫేషియల్ హెయిర్. మామూలుగా పెరగాల్సిన చోట హెయిర్ ఫాల్ అయిపోయి అనవసరమైన చోట ఎక్స్ట్రా హెయిర్ పెరగటం. ఎస్పెషల్లీ మనకు గడ్డం దగ్గర, లేకపోతే ఇక్కడ అప్పర్ లిప్ అంటుంటాము. అండ్ దాని తర్వాత మనకు చేతులకి, కాళ్ళకి, కొంతమందికి చెస్ట్ రీజన్, థై రీజన్స్ లో కూడా బాగా అన్వాంటెడ్ హెయిర్ పెరిగిపోతూ ఉంటుంది. ఫేషియల్ హెయిర్ గా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దాన్నే మనము ఈ పిసిఓడి ఉన్న వాళ్ళకు, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. చాలా మందికి పాపం పెయిన్ఫుల్ అయినా కూడా కష్టపడి వ్యాక్సింగ్ అవన్నీ చేయించుకుంటూ ఉంటారు, బట్ మళ్ళీ రెక్కర్ అవుతూనే ఉంటుంది. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. ఈజీగా మన హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకుంటే మనం పిసిఓడి రివర్స్ చేసుకుంటున్న టైంలో ఈ అన్వాంటెడ్ హెయిర్ కూడా కట్ అయిపోతుంది. అండ్ పెల్విక్ పెయిన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది పీరియడ్స్ నాకు పెయిన్ వస్తుంది, అది కామన్, మా అమ్మకు ఉన్నింది, మా అమ్మమ్మకు ఉన్నింది అని అనుకుంటారు. బట్ రాకూడదు. ఒక హెల్దీ విమెన్, బ్యాలెన్స్డ్ విమెన్ కి అయితే పీరియడ్స్ అప్పుడు పెయిన్స్ రాకూడదు. అయినా కూడా పెయిన్ వస్తుంది అంటే దెర్ ఈస్ సంథింగ్ ఇంబ్యాలెన్స్ ఇన్ యువర్ బాడీ హార్మోన్స్ అనే అర్థం. సో మామూలుగా ఎప్పుడైతే మనకు ఈ యూటిరస్ లోపల ఒక లైనింగ్ అని చెప్పాం కదండి, విచ్ విల్ ఇంక్రీజ్ ఇన్ సైజ్, దాన్నే మనం ఎండోమెట్రియం అంటాం. సో ఈ ఎండోమెట్రియల్ లేయర్ బాగా థిక్ అయిపోయింది అనుకోండి, దాన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. చాలా మంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఎవరైనా ఇక్కడ అటెండ్ అవుతుంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఆ ఎండోమెట్రియోసిస్ వల్ల కొంతమందికి ఓవర్ బ్లీడింగ్, లేకపోతే క్లాట్స్ లాగా రావటము, లేకపోతే డార్క్ కలర్ బ్లీడింగ్ ఉండటం అవన్నీ చూస్తారు.
అండ్ ఇంకొంతమందికి చాలా పల్చగా థిన్‌గా ఉంటుందన్నమాట ఆ ఎండోమెట్రియం లేయర్. వాళ్ళకి అండర్ బ్లీడింగ్ అంటే చాలా ఫ్రాంక్ స్పాటింగ్ టైప్‌లో లేకపోతే అస్సలు జస్ట్ డ్రాప్స్ లాగా అవుతూ ఉంటదన్నమాట. 2 హార్మ్‌ఫుల్లే అండ్ 2 ఉండకూడదు. ఏదైనా టూ మచ్ అండ్ టూ లెస్ ఇస్ ప్రాబ్లమాటిక్ అంటాం కదా! సో, ఆప్టిమమ్‌గా ఉండాలి అండ్ మెయిన్‌గా పెయిన్స్ ఉండకూడదు. ఒక పీరియడ్‌లో పెయిన్స్ ఉంది. ఆ అమ్మాయి చాలా సఫర్ అవుతుంది. వర్క్ చేసుకోటానికి, నిలబడటానికి తన డే టు డే ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్ అయితే అస్సలు సఫర్ అవ్వకూడదు. మామూలుగా వాళ్ళు బ్యాలెన్స్డ్ హార్మోన్స్‌తో ఉన్నారు అంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్ రాకూడదు. ఫైన్. ఒకవేళ వెరీ పెయిన్‌ఫుల్ పీరియడ్స్ ఉంది అన్నా కూడా యూ ఆర్ అండర్ పీసీఓఎస్ అనే అర్థం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ రాకపోవటం. ఎంతోమంది పెళ్ళైన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత చెక్ చేయించుకుంటూ ఉంటారు. బట్ కరెక్ట్‌గా పీరియడ్స్ రావు అని టెస్ట్ చేసుకుంటే మాత్రం నెగెటివ్ వస్తుందనమాట వాళ్ళ హెచ్‌సీజీ టెస్ట్‌లో. సో, దానికి కూడా రీజన్ మనకు పీసీఓఎస్. ఎందుకు అంటే మనకు ఎగ్ అనేది క్వాలిటీ ఎగ్ రాకపోవచ్చు. అండ్ వచ్చిన ఎగ్ కూడా కరెక్ట్‌గా మన సెమెన్‌తో స్పెర్మ్‌తో మేట్ అవ్వకపోవచ్చు. సో, అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఎవరైతే ఇన్‌ఫర్టిలిటీతో ఉన్నారో వాళ్ళ కపుల్స్‌కి ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి పీసీఓఎస్. విమెన్‌కి పీసీఓఎస్ ఉండటం. సో, ఒకవేళ మనకు పెళ్ళై కొద్ది రోజులైనా కూడా వాళ్ళకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫస్ట్ పీసీఓఎస్ చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ వెయిట్‌కి యూజువల్లీ వాళ్ళ బాడీ కంటెంట్‌లో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌ని చూస్తూ ఉంటారు. అంటే ఇంకా క్లియర్‌గా మీకు అర్థం అవ్వాలి అంటే మన బాడీకి బీఎంఐ ఉంటుంది. అంటే మనం పలానా హైట్‌కి పలానా వెయిట్ ఉండాలి అని. లాస్ట్ వీక్ కూడా మనం వెయిట్ లాస్ సెషన్‌లో కూడా మాట్లాడాం దీన్ని. సో, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మీరు కోచ్‌ని వెయిట్ లాస్‌ది అడగొచ్చు. ఓకే. అండ్ ఈ హైట్‌ని బట్టి వెయిట్ ఎప్పుడైతే మనం ఎక్కువగా ఉన్నామో ఆర్ కొంతమంది అండర్ వెయిట్‌లో ఉంటారు. బట్ వాళ్ళ బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో, బాడీలో మజిల్ కంటెంట్ ఎంతుంది? ఫ్యాట్ కంటెంట్ ఎంతుంది? అని చూసుకున్న తర్వాత వాళ్ళ బాడీలో ఒకవేళ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకు నార్మల్‌గా రిలీజ్ అయ్యే హార్మోన్స్ సరిపోవట్లేదు. ఇప్పుడు మీకు ఇంకొక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి. సో, మీరు వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక స్పీడ్‌తో వెళ్తా ఉంటారు. మీకు నేను ఒక 5 కేజీసో, 10 కేజీసో ఎక్స్‌ట్రా వెయిట్ ఇచ్చి, దాన్ని కూడా మోస్తూ వెళ్ళండి అన్నాననుకోండి. మీ వాకింగ్ పేస్, స్పీడ్ తగ్గిపోతుందా లేదా? సో, సేమ్ వే మనకెప్పుడైతే బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోతుందో, మన హార్మోనల్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఆర్ ఎల్స్ ఆల్రెడీ ఉంటున్న హార్మోన్స్ సరిపోదనమాట. అందుకని ఈ ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతాము. వెయిట్ గెయిన్ వల్ల ఇంకా హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవుతుంది. ఇట్ ఈస్ మ్యూచువల్లీ రెసిప్రొకేటెడ్ అనమాట. వన్ ఈస్ రిలేటెడ్ టు ద అదర్. సో, సడెన్‌గా వెయిట్ గెయిన్ అవుతున్నాము అండ్ తర్వాత ఈ పీరియడ్స్‌లో కూడా డిస్టర్బెన్సెస్ ఉంది అంటే they should compulsorily check for PCOS. Okay. And irregular periods. సో, రావాల్సిన దానికంటే త్వరగా రావటం, లేకపోతే లేట్‌గా రావటం. కొంతమందికి 45 డేస్, 2 మంత్స్, 3 మంత్స్ అయినా రాదు. ఇంకొంతమందికి 15 డేస్, 10 డేస్‌కొకసారి వచ్చేస్తా ఉంటదనమాట. సో, యాక్చువల్ పీరియడ్ సైకిల్ 25-35 డేస్ ఉన్నంత వరకు ఫైన్. సో, బియాండ్ దిస్ వి కాల్ ఇట్ యాస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో, 28ది, 27 ఉంది అన్నదానికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో, 5 డేస్ అటు ఇటు అయినా పర్వాలేదు. బట్ బియాండ్ థాట్ 5 డేస్ వి షుడ్ కన్సిడర్ దిస్ యాస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఓకే. అండ్ దాని తర్వాత యాక్నే వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ప్యూబర్టీ ఏజ్ అంటే 14-18 ఇయర్స్ ఉంటున్న అమ్మాయిలు ఎస్పెషల్లీ నా కోసం స్కిన్ చేంజెస్ కోసం వస్తూ ఉంటారనమాట. ఎన్ని క్రీమ్స్ వాడండి, ట్రీట్మెంట్స్ చేయించుకోండి, కాస్మెటాలజిస్ట్‌కి చూపించుకోండి. లోపల హార్మోన్స్ సెట్ అయ్యేంత వరకు వాళ్ళకు ఈ యాక్నే బయట నుంచి వస్తున్న యాక్నే తగ్గదు. సో, హార్మోన్స్‌ని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామో న్యాచురల్‌గానే స్కిన్ టోన్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకు ఈ పింపుల్స్, యాక్నే ఏదైతే ఉందో అంతా బ్లెమిష్ అయిపోయి ప్యూర్ అంటే పర్ఫెక్ట్ స్కిన్ చాలా మంది మా క్లయింట్స్‌కి వచ్చిందనమాట. సో, మనకు ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్‌తో పాటు అన్నెసెసరీగా అంటే చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నా కూడా మనకి యాక్నే వచ్చింది అంటే వి షుడ్ కన్సిడర్ థాట్ ఫర్ పీసీఓఎస్. సో, ఎందుకు ఇంత మనము ఒక వెబినార్ పెట్టి మరి పీసీఓడి గురించి మాట్లాడుతున్నాము అన్న స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 42% ఆఫ్ ద విమెన్ ఎవరైతే మనకు ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే పీసీఓడి.
ఓకే. అండ్ దాని తర్వాత ఇంకొంతమందికి స్ట్రెస్ లేకపోతే యాంగ్జైటీ అండ్ దాని తర్వాత ఇంటర్కోర్స్ అప్పుడు కూడా చాలా మంది పెయిన్ మా క్లయింట్స్ చాలా మంది చెప్తున్న రీజన్స్ లో. సో దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నమాట. ఓకే. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ కాలంలో మేబీ చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం, 30 తర్వాత యాక్చువల్లీ మ్యారేజెస్ చేసుకోవటం కానీ, అండ్ దాని తర్వాత వెంటనే వద్దు అని పోస్ట్‌పోన్ చేసుకోవటం కానీ, లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్, పియర్ ప్రెషర్ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఎఫెక్ట్ ఉంటదనమాట. సో ఇవన్నిట్లో ఏ రీజన్స్ ఉన్నా కూడా మనకు ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఆల్ ఇండికేటింగ్ అబౌట్ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనమాట. ఒకవేళ మనకు ట్రీట్మెంట్‌కి చాలామంది ఐయుఐలని, ఐవీఎఫ్‌లకని చాలా ఫెర్టిలిటీ సెంటర్స్‌కి కూడా వెళ్తూ ఉంటారు. లాక్స్ అండ్ లాక్స్ ఖర్చు పెడుతుంటారు కానీ ఎక్కడ కూడా అష్యూరెన్స్ అనేది ఉండదు. వాళ్ళే చెప్తారు 30% గ్యారంటీ ఇస్తాము, 50% ఇస్తాము. అసలు 50% కూడా నాకు తెలిసి ఏ ఫెర్టిలిటీ సెంటర్ ఇవ్వట్లేదు. అండ్ ఐయుఐకి అయితే ఇంకా చాలా తక్కువ. అండ్ ఎవరైనా ఒకవేళ చాలా సక్సెస్‌ఫుల్ అయ్యి బేబీ వచ్చారు అంటే ఐయుఐ అండ్ ఐవీఎఫ్‌లో వాళ్ళే చెప్తున్నారు. సిక్స్త్ అటెంప్ట్, ఎయిత్ అటెంప్ట్‌లో అయింది. లేకపోతే ఐవీఎఫ్ అయితే థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ అయింది. అండ్ అంత లోపల అసలు ఎంత సైకలాజికల్ స్ట్రెస్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అండ్ ఆ విమెన్ బాడీ ఎన్ని హార్మోనల్ అప్స్ అండ్ డౌన్స్‌ని చూసుంటది. అండ్ చాలామంది మా క్లయింట్స్ వెయిట్ లాస్‌కొచ్చిన వాళ్ళు ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ద్వారా మేము ట్రీట్మెంట్ చేయించుకున్నాము. బేబీ అయితే పుట్టేసారు. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. బట్ దాని తర్వాత మదర్ హెల్త్ ఏంటి? సో ఎప్పుడైనా ఆలోచించారా? మనము ఏదైనా హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంది. అయినా గూడా మనం ఆర్టిఫిషియల్‌గా వెళ్తున్నాము అంటే, అది బేబీ వచ్చేంత వరకే కాదు. దాని తర్వాత మదర్ అండ్ బేబీ హెల్త్ 2 ఇంపార్టెంటే కదా! సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఇంబాలెన్సెస్ ఏదుందో అది బ్యాలెన్స్ చేసుకున్న తర్వాతే మనం న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వటానికి ట్రై చేయాలి. ఎందుకంటే వితౌట్ హార్మోన్స్ ఇంబాలెన్స్ మనము ఎటువంటి బయట ట్రీట్మెంట్స్‌కెళ్ళినా, న్యూట్రిషనల్ ఇంబాలెన్సెస్ ఎస్పెషల్లీ ఉన్నా కూడా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ స్లైడ్‌లో అసలు ఎందుకు మనకు ఈ పీసీఓడీ వచ్చింది? అండ్ ఎలా రివర్స్ చేసుకోవాలి? ఇది కొంచెం డీటెయిల్డ్‌గా చెప్తాను. ఈ 5-10 మినిట్స్ కనుక మీరు బాగా అర్థం చేసుకున్నారు అంటే మీ లైఫ్ మీద మీకే క్లారిటీ వస్తది అండ్ గ్యారంటీ వస్తదనమాట. సో, ఫస్ట్ అసలు చూద్దాము ఆహ్, రీజన్స్ ఏంటి? సో, ఇప్పుడు ఎవరికైనా పీసీఓడీ వచ్చింది అంటే దాని రీజన్ అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అసలు ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే, ఇప్పుడు యూజువల్లీ మన ఫుడ్ ప్యాటర్న్ తీసుకోండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఏదైనా టీ, కాఫీ, లంచ్, మళ్ళీ స్నాక్స్, డిన్నర్ ఇట్లా రకరకాల పేరుతో కార్బోహైడ్రేట్స్ అన్ని తీసుకుంటున్నాం. సో, అలా ఫుడ్ తీసుకుంటున్న ప్రతిసారి ప్రిడామినెంట్‌గా కార్బోహైడ్రేట్సే తీసుకుంటున్నాం. బీయింగ్ అన్ ఇండియన్, సౌత్ ఇండియన్ థాట్ టూ మన ఈ దోస, ఇడ్లీ దాని తర్వాత స్వీట్స్, ఫ్రూట్స్ ఎస్పెషల్లీ చాలా మంది చెప్పేది అదే అన్నమాట. మేము అస్సలు నైట్ తినట్లేదు మేడం. జస్ట్ ఫ్రూట్స్ తింటున్నాము. ఫ్రూట్స్‌లో కూడా నేచురల్ షుగర్స్, నేచురల్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది గదా! సో, ఈ షుగర్స్ హైగా ఉంటున్న ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో, అదంతా కూడా మనకు మెటబాలిజం అయిన తర్వాత చాలా గ్లూకోజ్‌ని రిలీజ్ చేస్తుంది. అఫ్‌కోర్స్ గ్లూకోజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన సెల్స్‌కి. బట్ అవసరం కంటే ఎప్పుడైతే ఎక్కువ గ్లూకోజ్ ఒస్తుందో, అదంతా కూడా మన ఇన్సులిన్ ఫ్యాట్ లాగా మార్చేస్తుంది. ఓకే. సో, ఈ ఫ్యాట్ లాగా మారుస్తున్న ఈ ప్రక్రియలో మనకేమవుతుంది అంటే, ఈ హార్మోన్స్ అనేవి మన బాడీ వెయిట్‌కి సరిపోవట్లేదు. అండ్ దట్ టూ ప్రతిసారి మల్టిపుల్ టైమ్స్ ఇచ్చేసరికి సెల్స్ అన్ని రెసిస్టెన్స్ చూపిస్తుంది. నాకు అవసరం లేకపోయినా ఎందుకు ఇన్ని సార్లు ఇస్తున్నారు అని చెప్పేసి రెసిస్టెన్స్ చూపిస్తుంది. థాట్ పర్టిక్యులర్ స్టేజ్ మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే మనకు ఫ్యాట్ అక్యుములేట్ అవ్వటం వల్లనే మనకు ఈ సెన్సిటివ్ ఆర్గాన్స్ లైక్ థైరాయిడ్ కానీ, ఓవరీస్ కానీ, యూటరస్ కానీ మనకి అఫెక్ట్ అయ్యి హార్మోన్ ఇంబాలెన్స్‌కెళ్ళిపోతుందనమాట. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో, మల్టిపుల్ టైమ్స్ తినటం అనేది స్టాప్ చేయండి. అండ్ వెరీ హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్‌ని మనం స్టాప్ చేస్తాం. ఓకే. అండ్ థైరాయిడ్ డిసార్డర్స్ ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే మనకు ఒక గ్లాండ్ ఆర్ ఒక ఆర్గాన్ సఫర్ అవుతుంది అంటే వి షుడ్ ఆల్వేస్ చెక్ ఫర్ అదర్ గ్లాండ్. యూజువల్లీ పీసీఓడీ వచ్చిన ముందు కానీ, తర్వాత కానీ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువున్నప్పుడు నాట్ ఓన్లీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏవైతే హార్మోన్స్ ఉంటాయో అవే కాదు థైరాక్సిన్ హార్మోన్ కూడా సఫర్ అవుతుంది. అండ్ దాని తర్వాత యాండోవైట్, ఓవర్‌వెయిట్ ఇందాక మాట్లాడినట్టు మనం మల్టిపుల్ టైమ్స్ షుగర్ సబ్స్టెన్సెస్ తినటం వల్ల వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం. మన బీఎంఐకి ఎంత దూరంగా వెళ్తామో మన హార్మోన్ బ్యాలెన్స్‌కి కూడా మనం అంతే దూరంగా వెళ్తాము.
అండ్ కొంతమంది అండర్ వెయిట్ లో ఉంటారు. ఆ అండర్ వెయిట్ లో ఉంటున్న వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దో వాళ్ళకు మజిల్ కంటెంట్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ హార్మోన్స్ అనేవి సరిపోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గట్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే ఈ జంక్స్ ఎక్కువగా తినేస్తుంటాం. ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది మర్చిపోయాం మనము. సో ఈ జంక్ ఫుడ్స్ తినటం వల్ల ఈ ఇంటెస్టైన్ ప్రాపర్ గా క్లెన్స్ అవ్వట్లేదు. సో గట్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ మేజర్ రోల్ ఐ కెన్ సే. చాలా మందికి కన్సీవ్ అవ్వలేదని స్ట్రెస్ కానీ, లేకపోతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి అని స్ట్రెస్ కానీ, ఆ స్ట్రెస్ వల్ల మళ్ళీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ స్లీపింగ్ ప్యాటర్న్. సో మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్ అట్లీస్ట్ ఇన్ స్ట్రెచ్ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినా, యూజువల్లీ నైట్ టైం వర్క్ చేస్తున్న వాళ్ళు ఆర్ఎల్స్ నైట్ షిఫ్ట్స్ లో ఉంటున్న వాళ్ళు అండ్ స్లీపింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా ట్రావెల్స్ చేస్తున్న వాళ్ళకు ఈ ఇష్యూస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒకటి తినేసాం కదా కడుపు నిండటానికి అంటే అస్సలు అవ్వదు. మనం తీసుకుంటున్న ఫుడ్ లో అన్ని వైటమిన్స్ అండ్ అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయా, ఒకవేళ ఏదైనా కట్ అయిపోయింది అంటే అది ఎలా ఇవ్వాలి, అవన్నీ కూడా చూసుకుంటూ మనం డైట్ ని ప్లాన్ చేసుకోవాలి. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఒక పర్సన్ పిసిఓడి ఆర్ పిసిఓఎస్ కి వెళ్తారు. సో యాజ్ ఎ సైడ్ కాజెస్ అనేవి హైలీ కార్బోహైడ్రేట్ ఫుడ్స్, స్వీట్స్, షుగర్స్, జంక్స్, దాని తర్వాత ఫ్రూట్స్, ఇవన్నీ కూడా హై కార్బ్స్ మల్టిపుల్ టైమ్స్ తీసుకోవటం. అండ్ లో ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన బాడీలో ఏదైనా మీరు తీసుకోండి, మేబీ మజిల్స్ కానీ, యూటరస్ కానీ, హార్మోన్స్ ఎస్పెషలీ వాట్ ఎవర్, అవన్నీ కూడా ఫామ్ అయింది. బ్లడ్ కూడా మనకి హిమోగ్లోబిన్ అనే బ్లడ్ కూడా మనకి ఈ ప్రోటీన్ తోనే ఫామ్ అవుతుంది. ఎస్పెషల్లీ హెయిర్ ఫాల్, మనం ప్రాపర్ ప్రోటీన్ ఇవ్వకపోతే బాడీ కెరటిన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? కెరటిన్ ఈజ్ నథింగ్ బట్ అ కైండ్ ఆఫ్ ప్రోటీన్, రైట్? సో ఈ ప్రోటీన్ ఇంటేక్ ని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లో ఫైబర్ ఇంటేక్. సో ఫైబర్స్ అనేవి పీచు పదార్థాలు అనేవి లేకుండా కంప్లీట్ మైదా లేకపోతే జంక్ ఫుడ్ మెటీరియల్స్ అలాంటివి తీసుకోవటం, వైటమిన్ డెఫిషియన్సీస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ అన్నమాట, కాజెస్. సో దాన్ని మనం రివర్స్ చేసుకోవడానికి మన డైట్ లో ఏం ఫాలో అవుతాము అంటే మినిమం 4 months పడుతుందండి 120 days ఆఫ్ డయట్. 120 days అనేది ఏదో ఒక ఫ్యాన్సీ నెంబర్ కాబట్టి చెప్పట్లేదు. మన బాడీలో ఏదైతే మొత్తం బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్ సెల్స్ కి లైఫ్ స్పాన్ 120 days. సో మొత్తం మీ బాడీలో బ్లడ్ పోయి మళ్ళీ రిజెనరేట్ అవ్వడానికి, కొత్త బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి 120 days పడుతుంది. అందుకే ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తే మళ్ళీ 4 months దాకా చేయొద్దు అంటారు, రైట్? సో ఇక్కడ 120 days డయట్ లో మనం లో కార్బోహైడ్రేట్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ షుగర్ తీసుకుంటే మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్, మళ్ళీ ఫ్యాట్ ఫామ్ అవుతుంది, మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, రైట్? అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో రోజుకి మల్టిపుల్ టైమ్స్ తినకుండా 2 సార్లు మాత్రమే. అండ్ డోంట్ వరీ అండి, ఎక్కడ కూడా ఆకలి అనేది ఉండదు. ఐ నో పిసిఓడి క్లయింట్స్ అండ్ పేషెంట్స్ కి క్రేవింగ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళు ఒకవేళ గైనకాలజిస్ట్ ని కానీ, డాక్టర్స్ ని కానీ కన్సల్ట్ అయ్యి మెట్ఫార్మిన్ కనుక తీసుకుంటూ ఉండింటే క్రేవింగ్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్కువగా తినేసి మళ్ళీ ఫ్యాట్ ఫామ్ చేసుకుంటారు. బట్ మనం ఇక్కడ కార్బ్స్ తగ్గించి దాని ప్లేస్ లో ఫైబర్స్, ప్రోటీన్ తీసుకుంటాం కాబట్టి అస్సలు ఆకలి ఉండదు. సో ఈజీగా 2 times తినచ్చు. అండ్ మినిమం వాళ్ళ కేజీ వెయిట్ కి అట్లీస్ట్ 1 to 1.5 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఆ ప్రోటీన్ సోర్సెస్ కూడా ఇట్ డిఫర్స్ వెజిటేరియన్ కి, నాన్ వెజిటేరియన్స్ కి. అండ్ కొంతమంది కొన్ని డేస్ లో నాన్ వెజ్ తింటారు, కొన్ని డేస్ తినరు. సో వాళ్ళ కస్టమైజ్డ్ ఫుడ్ ఇంటేక్ ని బట్టి ఎంత సరిపోతుంది. ఒకవేళ ఏమైనా తక్కువ వచ్చింది అంటే క్లాస్ 1 ప్రోటీన్స్ ఏం తీసుకోవాలి అంటే ప్యూర్ వెజిటేరియన్స్ కొంతమంది ఉంటారు అనమాట. సో వాళ్ళకు ప్రోటీన్ లేనిదే వాళ్ళకి పిసిఓడి రివర్స్ అవ్వదు. సో వాళ్ళకు ఫుడ్ లో కావాల్సినంత ప్రోటీన్ వస్తుంది అంటే వెల్ అండ్ గుడ్, ఆరల్స్ కంప్లీట్లీ దే నీడ్ టు డిపెండ్ ఆన్ ఫుడ్ అండ్ ఆల్సో ఇన్ కాంబినేషన్ విత్ క్లాస్ 1 ప్రోటీన్. అండ్ దాని తర్వాత 1 meal కంప్లీట్ గా ఫైబర్, ఈ పీచు పదార్థాలు, ఆకుకూరలు అండ్ వెజిటబుల్స్, రకరకాల వెజిటబుల్స్, కొన్ని సీడ్స్, నట్స్ అన్ని రికమెండ్ చేస్తాము, ఫైబర్ ఎక్కువగా ఉన్నది.
సో డైలీ మార్నింగ్ ఈవినింగ్ మనకు స్టూల్ క్లియర్ అయ్యేటట్టు చూసుకుంటే ఇంటెస్టైన్ క్లీన్ అవుతుంది. అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, ఎస్పెషల్లీ వైటమిన్ B12 అండ్ వైటమిన్ డి చెక్ చేసుకోవాలి. ఈ 2 వైటమిన్స్ ఎప్పుడైతే తక్కువ వస్తుందో అప్పుడే మనకు పిసిఓడి వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ B12 అనేది మనకు నాన్ వెజ్ ఫుడ్స్ లో ఉంటుంది. అండ్ దాని తర్వాత డి అనేది మీ అందరికీ తెలుసు సన్లైట్ లో ఉంటుంది. సో ఇవేవన్నా న్యాచురల్ గా మనకు వస్తుంది సరిపోతుంది అంటే వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఈ వైటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ మనం పిసిఓడిని రివర్స్ చేసుకోవాలి. మీరు కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఇవ్వట్లేదు అంటే పిసిఓడి రివర్స్ అవ్వదు. ఇట్స్ అ లైఫ్ స్టైల్ చేంజ్, మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఎక్స్పర్ట్ వర్కౌట్ సెషన్స్, అంటే కొంత మరీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ లో ఉంటున్న వాళ్ళకి ఇది మెయిన్ గా. సో అప్పుడప్పుడు బాడీని మూవ్ చేయటం, అట్లీస్ట్ 1 hour ఒకసారి అలారం లా పెట్టుకొని, అంటే సాఫ్ట్వేర్స్ ఉంటారు చాలా మంది, సో అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నాము. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత డైట్ ఎలా చేయాలి అనేది మెయిన్ గా క్వశ్చన్ ఉంటుంది అందరికి. సో డైట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం హెల్త్ ని ఆప్టిమమ్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సో మేము ఎవరికైనా డైట్ చెప్తున్నాము అంటే వీ బిలీవ్ ఇన్ దిస్ 4 ఆప్టిమల్ హెల్త్ పిల్లర్స్, ఎస్పెషలీ 2 మెంటల్ అండ్ 2 ఫిజికల్. సో మెంటల్ హెల్త్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్. అండ్ రకరకాల డైట్స్ చేసాము, పిసిఓడికి రకరకాల ట్రీట్మెంట్స్, హార్మోనల్ థెరపీస్, ఇంజెక్షన్స్ లైక్ IVF అలాంటివన్నీ కూడా చేయించుకున్నాము, ఎక్కడ రిజల్ట్ రాలేదు. సో దీంట్లో ఏముంటది అనే నెగిటివ్ థాట్ పక్కన పెట్టి సమ్వేర్ యూ నీడ్ టు స్టార్ట్ రైట్. ఎక్కడో ఒక చోట నమ్మాలి ఎవరినో ఒకరిని, అది కూడా వెరీ పాజిటివ్. డౌట్స్ స్ట్రెస్ ఉంటే కూడా మళ్ళీ మీ హార్మోన్స్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో సమ్వేర్ యూ నీడ్ టు స్టార్ట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే, ఇన్ ఎ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. అండ్ దాని తర్వాత అడిక్వేట్ రెస్ట్, లైక్ వి డిస్కస్డ్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఒక రోజు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఆ రెస్ట్, ఆ స్లీప్ లోనే మనకు బాడీలో ఉంటున్న హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతుంది. మన పిసిఓడికి మెయిన్ గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఆక్సిటోసిన్ అలాంటి రకరకాల హార్మోన్స్ అవసరం ఉంటుంది. ఈ హార్మోన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అవ్వాలి అంటే మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది కంప్లీట్ గా అవసరం. అండ్ దాని తర్వాత ఎక్సర్సైజ్ అంటే ఏది వర్కౌట్స్ లాంటివో లేకపోతే మీకేం జిమ్స్ అలాంటివి ఏమి చెప్పమండి. జస్ట్ మీకు కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గటానికి ఒక 10 to 15 minutes మీ ఇష్టం, వాట్ ఎవర్ యూ లైక్. యోగా చేసుకుంటారో, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటారో, ప్రాణాయామ, ఆర్ ఎల్స్ జస్ట్ అలా వాక్కి వెళ్తారో, ఫ్రెష్ ఎయిర్కి వెళ్తారో, జస్ట్ మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి. మేము ఎక్సర్సైజెస్ మీద డిపెండ్ అవ్వం, ఎందుకు అంటే ఎక్సర్సైజెస్ వల్ల బాడీ టోన్ అవుతుందే తప్ప వెయిట్ తగ్గరు అండ్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వదు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అండ్ న్యూట్రిషన్, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద మేజర్ స్టెప్ అండి. ఏ లైఫ్ స్టైల్ డిసార్డర్ అయినా మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం అండ్ దాని తర్వాత దానిలో నరిష్మెంట్ ఎంత ఉంది, న్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయి, ఇది మెయిన్ గా మన హెల్త్ ని డిక్టేట్ చేస్తుంది. దీన్ని డిక్టేట్ చేయడానికి మా వెల్సన్స్ కమ్యూనిటీలో కోచెస్ ఎవరైతే ఉన్నారో మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే మీకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇస్తారు. సో డైట్ ప్లాన్ ఇచ్చే ముందు కస్టమైజ్డ్ అని చెప్పాను అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకేలా ఉండదు. సో ఒకళ్ళకి ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా పిసిఓడి కోసమే యాక్చువల్లీ డైట్ చేశాను, బట్ నాకు ఇచ్చిన గ్రామ్స్ ప్రోటీన్ కానీ లేకపోతే నా డేస్ కానీ లేకపోతే నాకు కావాల్సిన ఫుడ్ సబ్స్టెన్సెస్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎవరికి ఎలా ఇవ్వాలి అనేది డిక్టేట్ చేయడానికి కొన్ని టెస్ట్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసరికి HbA1c. సో HbA1c ఇస్ నథింగ్ బట్ మన బ్లడ్ లో ఉంటున్న గ్లూకోజ్ యావరేజ్ ఆఫ్ 3 months. అంటే ముందు రోజు రాత్రి బాగా స్వీట్స్ తింటే నెక్స్ట్ డే మార్నింగ్ షుగర్ ఎక్కువగా వస్తుంది అంటుంటాం కదా, అలా కాకుండా ఆప్టిమమ్ గా యావరేజ్ గా 3 months మన బాడీలో ఎంత షుగర్ ఉంది అని తెలుస్తుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇందాక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ పిసిఓడి అని చెప్పాం కదా, డయాబెటిస్ కి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్సే. సో చాలా మంది ఈ HbA1c ఎక్కువ ఉన్న వాళ్ళకి పిసిఓడి వస్తుంది, ఆర్ పిసిఓడి ఎక్కువ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ రిలేటెడ్, అన్నిటికీ రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్సే కాబట్టి షుగర్ వాల్యూస్ ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ లిపిడ్ ప్రొఫైల్. సో ఒకవేళ లావుగా ఉన్నా సన్నగా ఉన్నా వాళ్ళ బాడీలో బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది నాకు అండర్ వెయిట్ వాళ్ళు కూడా పిసిఓడితో వస్తుంటారు. సో అలా అని వాళ్ళకి వెయిట్ వెంటనే పెరగటానికి కాదు. సో ఫస్ట్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి, వాళ్ళ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ తగ్గాలి.
సో అది లిపిడ్ ప్రొఫైల్ అనే చిన్న టెస్ట్ లో తెలుస్తుంది. అండ్ థైరాయిడ్ వెరీ సెన్సిటివ్ టెస్ట్ అని చెప్పొచ్చు. సో ఎవ్రీ 3 మంత్స్ 4 మంత్స్ కి మన T3 T4 TSH అనే వాల్యూస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాన్ని కూడా ఇన్ఫర్టిలిటీ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మనము మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయినా కూడా మనం కన్సీవ్ అవ్వలేదు అంటే ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది TSH థైరాయిడ్ వాల్యూస్ ఎలా ఉంది. నెక్స్ట్ PCOD. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హిమోగ్లోబిన్ బాడీలో బ్లడ్ కంటెంట్ ఎలా ఉంది. కొంతమందికి అసలు బ్లీడింగ్ సరిగా అవ్వదన్నమాట. అండ్ అండర్ బ్లీడింగ్ అంటుంటాం, ఎమనోరియా అంటాము, ఓవర్ బ్లీడింగ్ అంటే పాలిమెనోరియా ఎక్కువ సార్లు అవుతున్నా కూడా. సో అలాంటి వాళ్ళకి హిమోగ్లోబిన్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. అంటే యూజువల్లీ విమెన్ కి 12 to 14 ఉండాలి అండ్ మెన్ కు 14 to 16 ఉండాలి. సో ఎప్పుడైతే హిమోగ్లోబిన్ ఉండాల్సిన లెవెల్స్ కంటే తక్కువ ఉందో దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఫర్ బికమింగ్ ఇంటూ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. వాళ్ళకే వీక్నెస్ ఎక్కువగా వస్తూ ఉంటది అనమాట. కొంచెం పని చేసినా కూడా అలసిపోవటం అండ్ మాటి మాటికి ఆకలేస్తూ ఉండటం అండ్ బాడీ బాగా స్వెల్ అయిపోతూ ఉంటది అనమాట. సో హిమోగ్లోబిన్ ఇస్ చాలా చిన్న టెస్ట్, జస్ట్ ఒక ప్రిక్ లో తెలిసిపోతుంది. అండ్ అబ్డామినల్ స్కాన్. సో రికరెంట్ గా అబార్షన్స్ అవుతుంది, లేకపోతే మనకు కన్సీవ్ అవ్వట్లేదు, ఆరల్స్ చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ అబ్డామినల్ స్కాన్ అనేది చూస్తామండి. యూజువల్లీ PCODకి బెస్ట్ స్కాన్ వచ్చేసి ట్రాన్స్ వెజైనల్ స్కాన్ అంటాము. ఒకవేళ అది లేదు అంటే పెల్విస్ అండ్ అబ్డామినల్ స్కాన్ అంటాము. సో మీ దగ్గర పాత స్కాన్ రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నా అవి కూడా పంపించవచ్చు. అండ్ హార్మోనల్ టెస్ట్ PCOD ప్రొఫైల్ అని చెప్పేసి ఏవైతే ఈ ప్రొలాక్టిన్, AMH హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, థైరాయిడ్ ఇవన్నీ కలిపి ఒక ప్రొఫైల్ లాగా వస్తుంది హార్మోనల్ టెస్ట్. సో ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ఉన్నారో ఖచ్చితంగా ఈ టెస్ట్ చూడాలి. మామూలు రేంజ్ కంటే కొంచెం అటు ఇటు ఇంబ్యాలెన్స్ అయితే ఓకే. లేదు చాలా ఉంది అండ్ చిన్నప్పటి నుంచి కొంతమందికి అసలు యూట్రస్ పెరగదు, ఆరల్స్ బ్రెస్ట్ పెరగదు. సో అట్లాంటి వాళ్ళకి ప్రొలాక్టిన్ ఎట్లా ఉంది అంటే వీ నెవర్ గివ్ ఫాల్స్ ప్రామిసెస్. ఒకవేళ అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది అనే మేము రిజిస్టర్ చేసి డైట్ చెప్తాము, ఆరల్స్ నో. సో ఈ టెస్ట్లు అన్ని ముందు ఇచ్చారు అంటే దాన్ని బట్టి మీకు మా వెల్సన్స్ కమ్యూనిటీలో కోచెస్ కస్టమైజ్డ్ గా డైట్ అనేది చెప్తారు. సో మినిమం చేయాల్సింది 4 మంత్స్. ఒకవేళ మీ వెయిట్ ఇంకా ఎక్కువగా ఉంది అంటే మీ వెయిట్ ని బట్టి 5 మంత్స్ 6 మంత్స్ ఐడియల్ వెయిట్కి వచ్చేంత వరకు చేసుకుంటూ ఉండాలి. సో మీరు ఈ స్క్రీన్ షాట్ మాత్రం తీసుకోండి అటెండ్ అవుతున్న వాళ్ళు. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏ గ్రూప్ లో ఉన్నారో అక్కడ అడ్మిన్ కి పంపించారు అంటే నెక్స్ట్ బెనిఫిట్స్ అనేవి మీకు చెప్తాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టెస్ట్లు అన్ని తీసుకొని ఒకసారి ఆ రిపోర్ట్స్ పంపిస్తే కస్టమైజ్డ్ గా మీకు ఒక కన్సల్టేషన్ కాల్ అనేది తీసుకుంటారు. ఓకే. సో యా. సో ఈ కన్సల్టేషన్ కాల్ అనేది కోచ్ తీసుకున్న తర్వాత మొత్తం మీ గురించి, మీ బాడీ గురించి, అంటే ఏమైనా సర్జరీస్ అయ్యాయా, ముందు ఎలాంటి ఏమైనా మిస్క్యారేజెస్ అయ్యాయా, ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, పిల్స్ ఏమైనా వాడుతున్నారా, ఇవన్నీ క్లియర్ గా కనుక్కొని మీకు ఒక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అనేవి ఇస్తారు. ఓకే. సో ఈ PCODని యూస్ చేసుకొని మా వెల్సన్స్ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 20,000 పీపుల్ రివర్స్ చేసుకున్నారు. యా, దాంట్లో ఐ కెన్ ప్రౌడ్లీ సే నేను కూడా ఒకదాన్ని చెప్పచ్చు. సో ఈ PCODతో రివర్స్ చేసుకున్న చాలా మందిలో కొంతమందిది వీడియో మీకు చూపిస్తానండి. అంతమంది చూపిస్తే దానికి ఒక 1 hour అయిపోతుంది. సో కొంతమంది వీడియోస్ ప్లే చేస్తాను. 1 second. యా.
సో ప్యానెల్కి వెళ్దామండి. బిఫోర్ దాట్ సో మా వెల్సన్స్ కమ్యూనిటీని యూస్ చేసుకొని చాలా మంది, యాజ్ సెడ్, 20,000 పీపుల్ మనకి డయట్ అనేది చేసి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని రివర్స్ చేసుకున్నారు. మనకు లైవ్లో ఇవాళ ముగ్గురు ఉన్నారు. మనం పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చారు, వాళ్ళ టైం స్పేర్ చేసి. సో ప్యానలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వీడియోస్ అనేది ఆన్ చేసుకోండి. యా, గుడ్ ఈవినింగ్ రమ్య గారు. రిమైనింగ్ ఉన్నారు. హరిత, కమల. అర్చన గారు, నాకు వీడియో ఆప్షన్ ఆన్ అవ్వట్లేదండి. ఓకే, కో హోస్టెస్. ఓకే. యా, ఇప్పుడు ట్రై చేయండి. యా, యా. కమల గారు. యా, ఫైన్. సో ఫస్ట్ హార్టీ వెల్కమ్ అండి. మా ప్యానెల్కి పిలిచిన వెంటనే వచ్చారు అండ్ మా వ్యూయర్స్ అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఫస్ట్ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది సెన్సిటివ్ విషయం, బట్ యూ కేమ్ ఫార్వర్డ్, దట్ ఈస్ వెరీ వండర్ఫుల్. సో కమల గారు, ఫస్ట్ మీ జర్నీ షేర్ చేసుకోండి. అసలు ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు అండ్ వెల్సన్స్తో మీ జర్నీ ఎలా సాగింది? మ్యూట్లో ఉన్నారు కమల గారు. యా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను కమల, విజయనగరం డిస్ట్రిక్ట్ రాజాం నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 3 months గా ఈ డైట్ లో ఉన్నాను. నాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వచ్చేవి కాదు. నేను అసలు ఒబిసిటీతో జాయిన్ అయ్యాను ఇందులో. నాకు ఒబిసిటీ, ఫ్యాట్ లాస్ తో పాటు నా హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అయ్యి ఇప్పుడు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా టైం టు టైం వస్తున్నాయి. నాకు ఇంతకు ముందు 6 months కో 4 months కి 3 months కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ మెడిసిన్ తీసుకుంటేనే పీరియడ్ వచ్చేది. ఈ డైట్ లో ఉన్న 80 days లో నాకు ఒక్క మెడిసిన్ కానీ ఏమి యూస్ చేయకుండానే నా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వచ్చాయి. 2 kgs వెయిట్ తగ్గుతూ, హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ, హోమ్ ఫుడ్ తింటూనే నేను మంచిగా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోగలిగాను. ఈ వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా నేను చాలా హెల్ప్ చేశారు. నాకు డాక్టర్ అర్చన గారితోనే నేను ఈ డైట్ ని చేశాను. ఆవిడ చాలా హెల్ప్ చేశారు, చాలా బూస్టింగ్ ఇచ్చారు, మోటివేట్ చేశారు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఆవిడ ద్వారా బెనిఫిట్స్ పొంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని రివర్స్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్స్ టు డాక్టర్ అర్చన అండ్ ద వెల్సన్స్ కమ్యూనిటీ ఆల్సో. థ్యాంక్ యూ మేడం. యా, వెరీ నైస్ కమలా గారు, చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు. అండ్ 3 months లో ఆల్మోస్ట్ 20 kgs వెయిట్ లాస్ అయ్యారు అంటే అమేజింగ్. అసలు ఎంత కన్సిస్టెంట్ గా చేస్తుంటారు. సో ఈ డైట్ ప్లాన్ లో మీకు ఎక్కడైనా ఆకలేసిందా కమలా గారు? అస్సలు ఆకలి వేయలేదు. ఒక్క పూట తినడానికి కష్టపడి తిన్నాను. అది కంపల్సరీగా తినాలి కాబట్టి. నైట్ అయితే అసలు ఆకలి వేసేదే కాదు. నేను యాక్చువల్ గా డైట్ స్టార్ట్ చేసే ముందు, నేను ఎందుకంటే ఫుడ్ని నేను అన్ని రకాల ఫుడ్స్ తినాలని డైట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్, తినకుండా ఉండాలా మేడం, ఆకలి వేస్తే ఎలాగా అని. యా, కరెక్ట్. అసలు 3 months ఆకలి వేసి ఎలా నేను డైట్ చేశానంటే ఆగకుండా నేను హ్యాపీగా చేశాను. సూపర్ అండి. యా, ఆల్మోస్ట్ చూడొచ్చు ఇక్కడ మన కమల గారి ట్రాన్స్ఫర్మేషన్. చక్కగా ఆల్మోస్ట్ 22 kgs తగ్గారు, దట్ టు ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months. అమేజింగ్. అండ్ ప్రొఫెషనల్, ఆవిడ టీచర్ అండ్ చాలా బాగా తగ్గారు, ఆకలి కూడా లేదు అని చాలా బాగా మెన్షన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ కమల గారు, ఆల్మోస్ట్ మీ సిస్టర్ లా ఉన్నారు. ఇంకా మీరు ఐడియల్ వెయిట్కి వస్తే మీ అమ్మాయి ఏమో అంటారేమో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యా. వల్ల
మీ వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా నేను ఇంత హ్యాపీగా ఉండగలిగాను. మేము చెప్తాము, థ్యాంక్ యూ బట్ మీ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ కన్సిస్టెన్సీ ఇస్ ఆపర్చునిటీ. వెరీ ఇంపార్టెంట్. మీ కన్సిస్టెన్సీ హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఐడియల్ వెయిట్ వచ్చేంత వరకు చేద్దాము అండ్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ కమల గారు. యా సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యా యూ సో మచ్. యా సో నెక్స్ట్ హరిత, మీరు మీ జర్నీ చెప్తారా? మీరు ఎలాగ వెల్సన్స్ కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్. నా పేరు హరిత. ఈ వెయిట్ లాస్ ఈ వెల్సన్స్ కమ్యూనిటీకి అంటే ఫస్ట్ నేను మా హస్బెండ్ ద్వారానే వచ్చాను. యాక్చువల్గా మా హస్బెండ్ ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఫ్రెండ్ ఒకరు స్టేటస్ లో పెట్టి ఇలా సెషన్స్ ఉంటుంది, అది చూడు నీకు కొంచెం ఏమైనా హెల్ప్ అవుతుంది అనేసి లింక్స్ పంపించేవారు. సో దాని ద్వారా మేము జాయిన్ అయ్యాము, సెషన్ విన్నాము, మాకు బాగా నచ్చి మేము డైట్ చేయాలి అని అనుకున్నారు. సో మా హస్బెండ్ వెయిట్ తగ్గడం చూసి నేను సరే నాకున్న హెల్త్ ఇష్యూస్ కూడా నేను సాల్వ్ చేసుకోవచ్చేమో అనేసి నేను డాక్టర్ అర్చన గారిని కన్సల్టేషన్ అడిగాను. సో అప్పటికి ఏంటంటే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. ఎలా ఉంటుందంటే నాకు 15 days కంతా పీరియడ్స్ వచ్చేస్తుంది. దాని వల్ల ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. అండ్ నాకు అప్పుడు 1.5 year బేబీ ఉన్నారు. సో ఆ బేబీని పెట్టుకొని నేను అసలు చేసేదాన్నే కాదు. ఏమైనా చెయ్యాలన్నా నాకు చాలా వీక్ గా అయిపోయేదాన్ని. బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేసేదానికి అవ్వట్లేదు. బేబీకి ఫీడింగ్ వేరే ఇస్తూ ఉన్నాను. సో అలా చాలా ఇబ్బందులుగా ఉండేది. అండ్ వెయిట్ అయితే అసలు చాలా తగ్గిపోయేదాన్ని. చాలా అంటే చాలా వెయిట్ తగ్గిపోయాను. ఆల్మోస్ట్ 38 సంథింగ్ వచ్చేసాను. సో అర్చన గైడ్ చేసిన తర్వాత పీసీఓడి అంటే ఏంటి, అసలు నాకెందుకు ఇలా పీరియడ్స్ ఇష్యూస్ వస్తున్నాయి అని అన్ని తెలుసుకొని తర్వాత నేను డైట్ అనేది స్టార్ట్ చేశాను. నా వెరీ హ్యాపీగా చెప్పుకుంటాను, నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను. ప్లస్ నా పీరియడ్స్ ఇష్యూస్ అనేది చాలా తగ్గిపోయింది. ముందు ఏంటి అంటే పీరియడ్ వస్తుంది అంటే నాకు ఒక 4-5 days నుంచి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నాకు పెయిన్ వచ్చేస్తుంది. 2 days అసలు నేను బెడ్ పై నుంచి అసలు లేవలేను. అప్పుడు నేను నా బేబీకి ఎలా ఫీడింగ్ ఇవ్వగలను అనేసి ఒక చిన్న టెన్షన్ అనేది నాకు స్టార్ట్ అయిపోతూ ఉండేది. మా అత్తమ్మ వాళ్ళంటే ఏదేదో ఆయుర్వేదిక్ మాత్రలు అంటే ఎన్నో పసుపులు పోసారు, ఏమేమో చేసేసారనమాట. బిడ్డ ఉన్నాడు, ఫీడింగ్ ఇవ్వాలి, నువ్వు లేవాలి, నువ్వు చెయ్యాలి అనేసి. సో అవన్నీ నాకు ప్రాబ్లమ్స్ అన్ని చాలా అంటే చాలా సొల్యూషన్ ఓన్లీ వెల్సన్స్ కమ్యూనిటీ ఇచ్చారు డాక్టర్ అర్చన గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు. నేను ఇప్పుడు హ్యాపీగా నాకు మంత్ కి 8 day అయితే అవుతున్నాను. నెక్స్ట్ మంత్ అదే డేకే పర్ఫెక్ట్ గా అవుతున్నాను. అండ్ నో క్రామ్స్ అట్ ఆల్. పెయిన్స్ అనేది ఏమీ లేదు. యాక్టివ్ గా నేను వర్క్ చేసుకుంటున్నాను. నా బేబీని నేను హెల్తీగా చూసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అర్చన గారు అండ్ వెల్సన్స్ కమ్యూనిటీ. సూపర్ అండి. ఆ ఆనందం మీ ఫేస్ లోనే చాలా బాగా కనిపించేస్తుంది. అండ్ చాలా స్మార్ట్ గా అయిపోయారు. ఎంతో మంది తగ్గాలి తగ్గాలి అనుకుంటుంటే మీ సెట్ పెరగాలి పెరగాలి. అవును. నైస్, వెరీ నైస్ హరిత గారు. అండ్ ఐ కెన్ సీ ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ మొత్తం హెల్దీ అయిపోతున్నారు. అండ్ మీరు చెప్పారు బాబుకు కూడా హెల్దీ ఫుడ్ ఇస్తున్నాను అని. దట్ ఈస్ యా, అల్టిమేట్ అన్నమాట. సో అవేర్నెస్. అవును. నేను మా హస్బెండ్ ఈ డైట్ ఫుడ్ తింటున్నప్పుడు ఏంటంటే మా బాబు కూడా అదే తినడం అలవాటు చేసేసుకున్నాడు. వెజ్జీస్ అంటే ఫస్ట్ కీరా కట్ చేస్తున్నాము, కీరా షాప్ నుంచి తీసుకొస్తున్నాము అంటే వాష్ చేసి అది కట్ చేసి ఇచ్చేంత వరకు తను వదలడు అనమాట. కీరా, క్యారెట్ అండ్ పన్నీర్ అయితే కట్ చేస్తున్నాను కుకింగ్ చేయడానికి అంటే అలాగే తీసుకొని రా పన్నీర్ తినేస్తున్నాడు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. అంతే అండి. వాళ్ళు మనం ఏం చేస్తారో చూసి నేర్చేసుకుంటారు. మనం జంక్స్ తింటూ పిల్లలు జంక్ మానేయాలి అని చాలా మంది నా దగ్గర అప్రోచ్ అవుతారు. డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. మనము హెల్దీ హ్యాబిట్స్ నేర్చుకుంటూ మనం చేస్తేనే మన హెల్దీ కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది. వెరీ నైస్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ కి కూడా. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హరిత ఫర్ యువర్ టైమ్ అండ్ షేరింగ్, వండర్ఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ అర్చన గారు. అండ్ రమ్య గారు, సో మీ జర్నీ మా వెల్సన్స్ కమ్యూనిటీతో ఎలా స్టార్ట్ అయింది అండ్ ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు చూసారు? హాయ్, నా పేరు రమ్య. నేను వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను. నేను వెయిట్ లాస్ జర్నీ కోసం అసలు జాయిన్ అయ్యాను ఈ వెల్సన్స్ కమ్యూనిటీలో. డాక్టర్ రూపా నా రిలేటివ్ అనమాట. తను చెప్పడం ద్వారా నేను జాయిన్ అయ్యాను. ఇప్పటికి 50 days అయింది. 11 kgs వరకు తగ్గాను నేను. యాడ్ ఆన్గా నాకు పీసీఓడి కూడా రివర్స్ అయింది. స్కిన్ టోన్ అది చేంజ్ అది చూశాను. నెక్ మీద పిగ్మెంటేషన్ అది తగ్గింది. వెరికోసా వెయిన్స్ అవి ఉండేవి నాకు.
అది కూడా తగ్గింది. బాడీ పెయిన్స్ ఉండేవి, అవి తగ్గాయి. యాక్టివ్గా అన్నిట్లోనే పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను నైట్ షిఫ్ట్ చేసేదాన్ని. డైట్ చేయడం అవుతుందా లేదా అనుకునేదాన్ని. నేను ఫుడీ కూడానా. అందువల్ల ముందు ఆలోచించాను. నాకు అసలు ఇప్పుడు క్రేవింగ్స్ ఏవి అసలు లేవు ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత. ఐడియల్ వెయిట్ వచ్చేంత వరకు చేద్దాం అనుకుంటున్నాను. చాలా మందికి ఇన్స్పైర్ అవుదాం అనుకుంటున్నాను ఈ న్యూట్రిషన్ ఫుడ్ వల్ల. ఎస్ అండి, సూపర్. ఈ అసలు హెల్తీ హ్యాబిట్స్ మా పిల్లలు కూడా అలవాటు చేసుకుంటున్నారు నాతో పాటు. ముందు అసలు నేను ఒక్కదాన్ని కుక్ చేసుకోవాలని ఆలోచించాను. లేదు అందరూ తింటామని చెప్పి వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరికీ ఒకటే వండు, ఇది న్యూట్రిషన్ ఫుడ్ తిందామని చెప్పి ఫ్యామిలీ మొత్తం అంతా స్టార్ట్ చేసాము తినడం. యా, సూపర్. మీకు టైం సేవ్ అవుతుంది అండ్ అందరికి హెల్త్ వస్తుంది. అసలు అవును. ఫేస్ చాలా చేంజ్ అయింది రమ్య గారు. మీ స్కిన్ టోన్ అసలు బిఫోర్ కి ఆఫ్టర్ చూస్తే అసలు సంతూర్ మమ్మీలా అయిపోయారు. చాలా క్లియర్ అయిపోయింది మీ ఫేస్. సూపర్. యా. సో వెరీ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ రమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఐడియల్ వెయిట్ Thanks and for you and Dr. Rupa for my guidance and this holistic transformation. Thank you, Essence community. యా అండి, So డెఫినెట్లీ much. వీ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అండ్ బిలీవింగ్ అస్. యా, ఆల్ ద వెరీ బెస్ట్ రమ్య గారు. ఐడియల్ వెయిట్ వచ్చేంత వరకు చేయండి అండ్ ఇంకా బ్యూటిఫుల్ గా అయిపోయి ఎంతో మందికి ఇన్స్పైర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యా. సో చూసారు కదండి, మన డిఫరెంట్ ప్యానలిస్ట్ ఎవరైతే ఉన్నారో, కమల గారు అండ్ దాని తర్వాత హరిత గారు, దాని తర్వాత రమ్య గారు, రకరకాల ప్లేసెస్ నుంచి అండ్ వాళ్ళు ఏవైతే ఇష్యూస్ సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళవన్నీ కూడా ఒకేసారి మన వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా రివర్స్ చేసుకొని పీరియడ్స్ రెగ్యులర్ చేసుకున్నారు. మేబీ అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్. అండ్ దాని తర్వాత స్కిన్ టోన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చేంజ్ అయింది. ముగ్గురిది కూడా చూసారు అంటే. అండ్ యాక్టివ్ ఎనర్జెటిక్ లైఫ్ స్టైల్ ని కూడా లీడ్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద 3 పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ అండ్ షేరింగ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక పాజిటివ్ హోప్ అయితే ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్కి వెళ్దామండి, విచ్ ఈస్ నథింగ్ బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఇక్కడ ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళందరికీ రకరకాల డౌట్స్ ఉంటుంది. సో మేము కూడా చేయొచ్చా, మాకు కూడా రివర్స్ అవుతుందా, ఆర్ వాట్ ఎవర్ మీకు డౌట్స్ ఉన్నవి అది ఏదర్ చాట్లో పోస్ట్ చేయండి, లేకపోతే మీ డిజిటల్ హ్యాండ్ కనుక రైస్ చేశారు అంటే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, మీ డౌట్ని అడగచ్చు. సో బిఫోర్ దాట్ మీరు వెంటనే చేయాల్సింది ఏంటి అంటే, స్క్రీన్ షాట్ ఇందాక చెప్పాను కదా, ఒకవేళ మిస్ అయితే మళ్ళీ ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీ అడ్మిన్, మీరు ఏదైతే గ్రూప్లో ఉన్నారో ఆ అడ్మిన్కి ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఎందుకు పోస్ట్ చేయమంటున్నాను అంటే, ఈ సెషన్ చూసిన వాళ్ళకు చాలా డయట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. సో నన్ను ఎంతో మంది సెషన్ అవ్వక ముందు అండ్ ఇప్పుడు కూడా అడుగున్నారు ప్యాకేజెస్ ఎంత, కాస్ట్ ఏంటి, ఛార్జ్ ఏంటి అని. సో వాళ్ళందరికీ ఆన్సర్ చెప్తున్నాను. ఒకవేళ మీ డౌట్ కనుక ఏదైతే మీది విన్నాక మీరు హ్యాండ్ డౌన్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీ అడ్మిన్కి పంపించిన తర్వాత వాళ్ళు ఒక 5 to 10 minutes మీతో ప్రీ కన్సల్టేషన్ మాట్లాడతారు. అంటే ఏమేం బ్లడ్ టెస్ట్ కావాలి, ఏమేం స్కానింగ్స్ కావాలి, అసలు మీ ఇష్యూస్ ఏంటి, అండ్ దాని తర్వాత మీకు ఎటువంటి అదర్ దాన్ పిసిఓడి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ మాట్లాడి మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో మీకు రీసెంట్గా 4 to 6 months లోపల ఏవైనా రిపోర్ట్స్ ఆ స్కాన్స్ ఉంటే ఖచ్చితంగా పంపించండి. లేదు అంటే మీరు ఎక్కడ ఉంటారో అడ్మిన్కి చెప్పారు అంటే ఆ పిన్ కోడ్ కనుక షేర్ చేశారు అంటే చాలా ఆన్లైన్ యాప్స్ ఉన్నాయండి. ఈ టెస్ట్ కనుక మీరు ల్యాబ్స్కి వెళ్ళి చేయించుకుంటే ఖచ్చితంగా 2,000 to 4,000 పైనే అవుతుంది. సో అటువంటి దానికంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి, చాలా ఆన్లైన్ యాప్స్ ఉంటాయి మంచి మంచివి, లైక్ థైరోకేర్ కానీ 1mg అని, హెల్దీ అన్స్, రకరకాల మంచి యాప్స్ ఉన్నాయి. డైరెక్ట్గా మనం బుక్ చేసుకుంటే మన ఇంటికే వాళ్ళు వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని 1 or 2 daysకి మనకి రిపోర్ట్స్ ఇస్తారు. వెరీ జెన్యూన్ రిపోర్టింగ్ అండ్
అలాంటివి ఏదైనా సిటీస్, టౌన్స్‌లో ఉంటాయి. లేదు మీరు పెరిఫెరీస్‌లో ఉన్నారు, పల్లెటూర్లలో ఉన్నారు అంటే, మీ దగ్గర ఏ టౌన్‌లో ఉంటుందో వాళ్ళకి సంబంధించిన టెక్నీషియన్‌తో మాట్లాడిచ్చి, వాళ్ళే మీ ఇంటికి రావటం కానీ, లేకపోతే మీరు వెళ్లి ప్యాకేజ్‌లో ఏమైనా తక్కువకి చేయించడం కానీ హెల్ప్ చేస్తాము. ఎందుకంటే యాజ్ ఎ సెడ్ మళ్ళీ దాంట్లో మాకేంటి కమిషన్స్ వస్తుందని అనుకోవద్దండి. జస్ట్ మా మిషన్ ఏంటి అంటే అందరికీ హెల్త్‌ని అవేర్ చేయటం అండ్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయడం. సో, బ్లడ్ టెస్ట్ కాస్ట్ అని చెప్పేసి చాలామంది డ్రాప్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆన్‌లైన్ యాప్స్ రికమెండ్ చేస్తున్నాం అంతే. సో, వన్స్ ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మీకు కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రిపోర్ట్స్ షేర్ చేస్తే వాళ్ళు ఒక క్లియర్ కట్ కన్సల్టేషన్ కాల్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంటదండి కన్సల్టేషన్ కాల్. యూజువల్లీ కన్సల్టేషన్ కాల్ ₹2000. బట్ ఈ సెషన్ స్క్రీన్ షాట్ ఎవరైతే పంపిస్తారో వాళ్ళకు కంప్లీట్ 50% ఆఫర్. అంటే ₹1000 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో, కన్సల్టేషన్ ఆఫర్స్ అండ్ బెనిఫిట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ కోచ్‌కి పంపియండి. దాని తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత మీకొక లిస్ట్ ఇస్తారు. మేబీ మీ అవసరాలని బట్టి మీరు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? మీకు ప్రోటీన్ ఎంత కావాలి? అండ్ రిపోర్ట్స్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉంది? అంతా చెక్ చేసి కొలెస్ట్రాల్స్ అంతా చెక్ చేసి మేబీ మీ ఫుడ్‌లో ఏవేవి ఎక్కువగా తీసుకోవాలి? తక్కువగా తీసుకోవాలి? ఒకవేళ మీ ఫుడ్ రొటీన్‌లో కొన్ని ఫుడ్స్ మీరు తీసుకోలేకపోతున్నారు అంటే దానికి మంచి వైటమిన్స్ ఏమివ్వాలి? సప్లిమెంట్స్ ఏమివ్వాలి? అవన్నీ కూడా సజెస్ట్ చేస్తారు. సో, అవన్నీ కనుక మేము ఏదైతే గ్రాసరీస్ అండ్ సప్లిమెంట్స్ చెప్తామో అవన్నీ కూడా తీసుకున్నాక మేము వెల్సన్స్ కమ్యూనిటీ డయట్ గ్రూప్‌లోకి రిజిస్టర్ చేసి ఎవ్రీ డే మీతో టచ్‌లో ఉంటూ ట్రాక్ చేస్తాం. సో, ఏం తింటున్నారు? ఎలా తింటున్నారు? ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా మధ్యలో? అవన్నీ ట్రాకింగ్ బెనిఫిట్స్ అంటాం. సో, నెక్స్ట్ 4 డేస్‌లో ఇవాళ 22 కదండీ! నెక్స్ట్ 4 డేస్‌లో ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకు ఆహ్, కంప్లీట్ ఫ్రీ ట్రాకింగ్ అనేది ఉంటుంది. 4 మంత్స్ మీరు మాకు ఎటువంటి ట్రాకింగ్ ఫీస్ పే చేయాల్సిన అవసరం లేదు. యాహ్! దిస్ ఈస్ కంప్లీట్ అవేర్‌నెస్ సెషన్ కాబట్టి వి ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ అండి. ఒక్కవేళ మీరిది మిస్ అయితే నెక్స్ట్ తర్వాత మీరు రిజిస్టర్ అవుతున్నారు అంటే ట్రాకింగ్ ఫీజ్ అనేది కూడా ఉంటుంది. ఓకే. సో, ట్రాకింగ్ ఫీజ్ మంత్లీ అరౌండ్ 1000, 2000 అలా ఉంటుందండి. మీరు రిజిస్టర్ అయ్యే డేట్‌ని బట్టి. సో, అది కోచ్ మీకు క్లియర్‌గా చెప్తారు. బట్ వాట్ ఐ వాంట్ ఈస్ ఈ కాల్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ట్రాకింగ్ బెనిఫిట్స్ అనేవి తీసుకొని అండ్ కన్సల్టేషన్స్‌లో కూడా ఆఫర్స్ అనేవి అవైల్ చేసుకొని మీ హెల్త్ పీసీఓడీ ఆర్ ఇన్ఫర్టిలిటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రివర్స్ చేసుకోవాలి అని మా మెయిన్ ఇంటెన్షన్. ఓకే. సో, కాస్ట్ గురించి అడిగిన వాళ్ళు ఎవరైనా చాట్స్‌లో గానీ హ్యాండ్ రైజ్ చేసి ఉంటే ఐ రిక్వెస్ట్ దెమ్ టు డౌన్ దేర్ హ్యాండ్. అయినా అర్థం కాలేదు అంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీ కోచ్‌కి పంపించండి. వాళ్ళే మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫైన్. యాహ్! సో, కొంతమంది చాట్ అండ్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి. ఆహ్, అని అనే వాళ్ళు నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అండ్ శ్రావణికి కూడా ఇచ్చున్నాను. మీ స్క్రీన్ పైన అన్‌మ్యూట్ ఆప్షన్ ఉంటదండి. వాళ్ళు అన్‌మ్యూట్ యెస్. యానీ గారు మాట్లాడండి. హలో మేడం. యాహ్! హాయ్ అండి. అనిత. అనిత. ఆ, నేను శశికళ మేడం వాళ్ళ స్టూడెంట్ని ముందు. ఓహ్! ఇప్పుడు నా ఫ్రెండ్ ద్వారా మేడంకి పరిచయం అయ్యాను. ఇప్పుడు టచ్ లో వచ్చాను. ఓకే. నాకు పీసీఓడి ఉంది మ్యామ్. నేను 80 హ్మ్. 88 ఉన్నాను ప్రజెంట్ వెయిట్. హ్మ్. 5'6" ఉన్నాను హైట్. ఓకే. 20 kgs పైనే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నాను మేడం. హ్మ్. నేను ఆల్రెడీ మ్యారీడ్ 3 years కంప్లీట్ అయింది. ఓకే. డిసెంబర్ కి 3 months కంప్లీట్ అయిపోయింది. పీసీఓడి ఉంది. హ్మ్. నేను ముందటి నుంచి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మ్యామ్. ఓకే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగే కాలేజ్ అలా అలా కొంచెం కొంచెం పెరుగుతూనే వచ్చేసాయి. ఇప్పటికి పెళ్లి తర్వాత ఇంకా కొంచెం ఇప్పుడు పెరిగిపోయాను. హ్మ్. ఆ అది ఆ. సో, ఫస్ట్ అయితే అస్సలు అనిత పీరియడ్స్ రాదు మేడం. అస్సలు పీరియడ్స్ రాదు. నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు టాబ్లెట్స్ ఇచ్చారు మెప్రేట్. ఎప్పుడైనా 3-4 మంత్స్ కూడా అవ్వదు. నేను కిట్ తెచ్చుకొని చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకొని నెగటివ్ ఉన్నప్పుడు తర్వాత ఆ టాబ్లెట్లు వేసుకుంటే 1 వీక్ కి పీరియడ్ అయిపోతాను. అలా యాహ్! చేస్తున్నాను మ్యామ్. నేను ఎవ్రీ 3 months కి అలా. హ్మ్. ఉమ్.
సో మీరు ఆ టాబ్లెట్స్ వేసుకున్నాక పీరియడ్స్ అవుతున్నప్పుడు పెయిన్ఫుల్ గా ఓవర్ బ్లీడింగ్ అండర్ బ్లీడింగ్ ఏమైనా ఉంటుందా అండి? ఆహా లేదు మేడం, పెయిన్ ఏమి ఉండదు. ఫస్ట్ డే కొంచెం ఉంటది అంతే, మళ్ళీ నార్మల్ గా 3 days కి స్టాప్ అయిపోతుంది మ్యామ్. అది 3-4 days కే బాగుంటది. ఓకే. సో 3 years అయింది కదా, సో ఏమైనా చేయించారా స్కానింగ్స్ అలాగా? చేయించాను మ్యామ్. నేను 1 year 1.5 year బ్యాక్ నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ మేడం చెప్పింది, 20 kgs తగ్గందే మీరు అస్సలు కన్సీవ్ అవ్వరు, మీరు 20 kgs తగ్గితేనే అమ్మా అని చెప్పింది. చాలా పెద్ద పెద్ద టాబ్లెట్స్ ఇచ్చేసింది మ్యామ్. నేను 4-5-6 thousand కి తెచ్చాను. నేను అసలు టాబ్లెట్లు వేసుకోను. పెద్దవి ఇచ్చేసింది. అవి తింటుంటే నాకు కడుపు అంతా మంట మంట వచ్చేసిందా, నేను అస్సలు తినలేదు, పడేసాను. అందువల్ల ఇప్పుడు నేను మా ఆయన్ని హాస్పిటల్కి అంటే కూడా, నువ్వు తినవు ఏమి లేదు, నువ్వు ముందు తగ్గు అని చెప్తారు అంతే. కరెక్ట్. ఓకే అనిత, అర్థమైంది మీ ఇష్యూ. సో ఫస్ట్ వచ్చేసరికి డెఫినెట్ గా మీరు ఐడియల్ వెయిట్ 62 to 64 లోపలికి రావాలి. ఒక 4 to 5 months పడుతుందమ్మా కరెక్ట్ గా చేశారు అంటే. ఎందుకంటే మీకు నేను కన్సీవ్ అవ్వటానికి వెయిట్ తగ్గమని చెప్పట్లేదు. మీ పీరియడ్స్ ఫస్ట్ రెగ్యులర్ అవ్వాలి. అండ్ డెలివరీ ఎట్లా అయినా అయిపోతుంది, బేబీ ఎట్లా అయినా పుట్టేస్తారు. బట్ దాని తర్వాత మీ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. జస్ట్ ఇమాజిన్ మీరు 85 లో కన్సీవ్ అయ్యారు, మినిమం 12 to 14 kgs పెరుగుతారు 9th month కి వచ్చేసరికి. 100 kgs కి వెళ్ళిపోయినప్పుడు జస్ట్ మీ బాడీని అసలు మీరు బేర్ చేయగలరా? తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇండియన్స్ లో సగానే సగం మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ. సో మళ్ళీ బ్యాక్ పెయిన్ అంటారు, దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, డెలివరీ అయ్యాక కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఎంతో మంది. సో ఫస్ట్ అయితే 20 kgs తగ్గాలి. దాంతో పాటు పీసీఓడి కూడా ఉంది, అండ్ టాబ్లెట్స్ మీరే చెప్తున్నారు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అని. ఒక అలోపతిక్ డాక్టర్ గా నేనే చెప్తున్నాను, నేను కూడా పీసీఓడికి సఫర్ అయ్యి దాన్ని. మెట్ఫార్మిన్ లేకపోతే మీలాగే 5 days కి మెప్రేట్ అలాంటి టాబ్లెట్స్ అన్ని వాడాను. వాడిన రోజులు బాగుండేది. దాని తర్వాత ఏమైపోతుంది అంటే భయంకరమైన ఆకలి, క్రేవింగ్స్, దాని తర్వాత ఎక్కువ ఫుడ్ తినేయటము, అండ్ దీనివల్ల ఇంకా వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఇంకా సివియర్ అయిపోయేది కేసు. సో ఆ టైంలోనే నేను న్యూట్రిషన్ గురించి ఇంట్రెస్ట్ చూపించడం. ఒక వర్కింగ్ ప్రాక్టీసింగ్ డాక్టర్ అయినా కూడా నేను న్యూట్రిషన్కి ఎందుకు ఇంత ఈజ్ చూపించాను అంటే, నాలాగా ఏ అమ్మాయి సఫర్ అవ్వకూడదు. ఈ పీసీఓడి అనేది చాలా చిన్న ఇష్యూ, బట్ ట్రీట్మెంట్ కంటే రివర్సింగ్, లైఫ్ స్టైల్ రివర్సింగ్ అనేది మనం చేసుకున్నాము అంటే ఆన్ ఆఫ్ లేకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండ్ న్యాచురల్ గా కూడా కన్సీవ్ అవ్వచ్చు. సో మీ స్కాన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది శశి గారికి పంపించండి. అండ్ దాని తర్వాత ఒకవేళ B12 వైటమిన్ డి ఏమైనా తక్కువ ఉన్నాయి అంటే ఆ వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోండి. ఇవి ఆ టాబ్లెట్స్ కాదు, ఇవి సప్లిమెంట్ టాబ్లెట్స్ కాబట్టి, సప్లిమెంట్స్ కాబట్టి మీకు చాలా సేఫ్ ఉంటుంది అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. అండ్ మంచి ఏది కావాలో మన బాడీకి సూట్ అయినట్టే మంచిగా రికమెండ్ చేస్తారు. అండ్ దాని తర్వాత 5 months డైట్ అయ్యి ఐడియల్ వెయిట్ దగ్గరకు వచ్చేంత వరకు మీరు కన్సీవ్ అంటే ప్లానింగ్ కొంచెం ప్రికాషన్స్ అనేవి వాడండి. ఎందుకంటే చాలా మంది మాకు సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఆఫ్ ద డైట్ లోనే కన్సీవ్ అయిపోతుంటారు. పూర్తిగా సైకిల్ అంటే బ్లడ్ అంతా మనకు రివర్స్ అవ్వటం, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వదు కాబట్టి మళ్ళీ డెలివరీ తర్వాత పీసీఓడికి వెళ్ళిపోతుంటారు. సో కంప్లీట్ గా ఒక 4 months డైట్ చేశాక యూ కెన్ ప్లాన్ న్యాచురల్లీ. అండ్ దాంతో పాటుగా మీ హస్బెండ్ సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా ఉంది అంటే ఒకసారి పంపించండి. మీరు బాగా హెల్దీ అవుతున్నప్పుడు మీ హస్బెండ్ కూడా ఏమైనా మంచి ఫుడ్ ఇచ్చారు, ఆయన కూడా మంచి న్యూట్రిషన్ ఇచ్చారు అంటే ఇద్దరు హెల్దీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే అనిత, సో మీకు ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ పంపించండి. విల్ క్యాచ్ ఆన్ 1-on-1. అండ్ 4-5 months చేశారు కమిటెడ్ గా అంటే ఈజీ మా, ఎటువంటి టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ట్రైటిస్ అవి ఏమీ అవసరం లేకుండా యూ కెన్ రివర్స్ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అనిత. సో శ్రావణి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాను శ్రావణి గారు, మీ స్క్రీన్ మీద ఉంటుంది. మాట్లాడండి. హాయ్ అండి, ఐఎమ్ షాలిని ఫ్రమ్ తిరుపతి. యా, నాకు మ్యారేజ్ అయి 4 years అవుతుంది. సో కన్సీవ్ అవ్వాలని ఎంత ట్రై చేసినా అది కన్సీవ్ కాలేకపోతున్నాను. ట్రై చేస్తున్నాను, ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాము ఒక ఫెబ్ నుంచి. ఓకే.
వాళ్ళు ఏమంటే పాలిక్యులర్ స్టడీ అని మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఉమ్, అది ఒక మా అంటే యాక్చువల్లీ నాకు పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులరే అండి. ఉమ్, సో నాకు పీరియడ్ ఒక 2 months వరకు రాకుండా ఉంటే, సో జాన్ లో వెళ్ళాను హాస్పిటల్కి. ఓకే. వెళ్తే వాళ్ళ పీరియడ్ వచ్చేకి టాబ్లెట్స్ ఇచ్చారనమాట. ఉమ్, 21 days వేసుకోమని. అది ఉమ్. వేసుకున్న తర్వాత ఒక 5 days అంతా పీరియడ్ అయిపోయాను. పీరియడ్ అయిన సెకండ్ డే వెళ్తే వాళ్ళు స్కాన్స్ అంతా తీసారనమాట. అప్పటి నుంచి ఫాలికల్ స్టడీ అనేది చేశారు. అవి చేసి మెడికేషన్స్ ఇస్తున్నా కూడా నాకు ఏం యూజ్ లేదండి. ఎంతున్నారు శ్రావణి హైట్ అండ్ వెయిట్? హైట్ వచ్చేసి 5'7" అండి, వెయిట్ 62. 62. యా, ఐడియల్ వెయిట్ లోనే ఉన్నారు. సో ఫాలిక్యులర్ స్టడీతో పాటు అబ్డామినల్ స్కాన్స్ కూడా చేస్తుంటారు కదండి. యా చేశారండి, సో చేశారు. దాంట్లో మెన్షన్ చేస్తున్నారా సిస్ట్ ఏమన్నా ఉంది అని? ఆ ఇవి వాటర్ బబుల్స్ ఉన్నాయన్నారు. ఓకే. యా, అదే అండి, వాటర్ బబుల్స్ నే మనము సైంటిఫిక్ గా సిస్ట్ అంటాము. ఓకే. సో ఎస్ అండి. అండ్ ఇప్పుడు ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారా అండి అండ్ ఎనీ మెడికేషన్? 2 months ఫాలికల్ స్టడీ చేశారండి. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్జి అనే టెస్ట్ మొన్న చేశారు, ట్యూబ్ టెస్ట్ అన్నమాట. అది లాస్ట్ 1 week బ్యాక్ చేశారు. సో ఈ మంత్ మెడిసిన్స్ ఏమి ఇవ్వలేదు. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. నాకు ఏం స్టార్ట్ టాబ్లెట్స్ చేస్తారు? ఉన్నా కూడా ట్రీట్మెంట్ లేకపోతే టాబ్లెట్సా లేకపోతే ఏం స్టార్ట్ చేస్తామన్నారు? అదే అంటే నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చాక ఒకసారి మళ్ళీ స్టడీ చేసి కన్సల్ట్ అవ్వమన్నారు. యా యా. యా అవునండి. సో హెచ్ఎస్జి టెస్ట్ లో ఏమైనా బ్లాక్ ఉందని చెప్పారా? బాగానే లేదు ఏం లేదు, నార్మల్ గానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదన్నారు. వెరీ అంటే గుడ్. చాలా బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా చేశారండి నాకు. సో ఆ రిపోర్ట్స్ కూడా నేను యాక్చువల్లీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను డైట్ ప్లానింగ్. ఎవరండి మీకు ఎవరు ఇన్వైట్ చేశారు? ఇది అఖిల అని నా ఫ్రెండ్ ఉందండి, తనకి యామిని అనే డాక్టర్ తెలుసు ఎస్, అంట తనకి. సో ఎస్. దాని త్రూ నేను ఓకే, ఫైన్ అండి. డాక్టర్ యామ్ని ఈజ్ వన్ ఆఫ్ అవర్ కోచెస్ అండి, వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా మందిని హ్యాండిల్ కూడా చేస్తున్నారు. సో ఎస్ శ్రావణి గారు, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ దగ్గర ఉంటున్న ఈ రిపోర్ట్స్, స్కాన్స్ అవన్నీ కూడా డాక్టర్ యామినికి పంపించండి. ఆవిడ ఓకే. అవన్నీ కూడా స్టడీ చేసి మీకు ఒక కన్సల్టేషన్ కాల్ తీసుకుంటారు. ఎందుకు అంటే మీకు ఎటువంటి బ్లాక్ లేదు అండ్ దాని తర్వాత ఉన్నవి వాటర్ బబుల్స్ మాత్రమే కాబట్టి ఈజీగా ఈ హార్మోన్స్ ఏవైతే చేంజ్ అవుతున్నాయో అవి గనక మీరు వెయిట్ కూడా మీకేం పెద్ద ప్రాబ్లం కూడా కాదు, మీరు ఉండాల్సిన వెయిట్ లోనే ఉన్నారు. బట్ మీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ మాత్రమే ఎక్కువ ఉండి ఉంటుంది. సో ఆ ఫ్యాట్ ప్రోటీన్ రేషియో చూసుకుంటూ మనం లో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకొసుకుంటూ, అంటే అది కూడా హై అంటే మళ్ళీ కంగారు పడద్దు, బాడీకి ఎంత కావాలో అంత మాత్రమే గైడ్ చేస్తూ ఒక 4 months మీరు చేశారు అంటే ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఎట్లాగో హార్మోనల్ టెస్ట్ కూడా పంపిస్తే అనాలిసిస్ కూడా చేస్తాము, ఏఎంహెచ్ ఎట్లా ఉంది అన్ని చెక్ చేసి ఒకవేళ అన్ని న్యాచురల్ గానే ఉన్నాయి అంటే విత్ ఇన్ 4 months ఫస్ట్ పీసీఓడి రివర్స్ అవుతుంది. ఎప్పుడైతే పీసీఓడి రివర్స్ అవుతుందో మీకు న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతుంది. సో ఓకే. ట్రీట్మెంట్ ఏం అవసరం లేకుండా యూ కెన్ కన్సీవ్ న్యాచురలీ. చాలా మంది ఉన్నారండి, ఆల్మోస్ట్ మా వెల్సన్స్ కమ్యూనిటీలో 600+ కపుల్స్. మళ్ళీ ఏంటి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా కాదు, 8 years, 10 years, 11 years అండ్ రకరకాల ఈ ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, 40+ ఉంటున్న విమెన్ కూడా చాలా మంది కన్సీవ్ అయ్యారు. జస్ట్ చిన్న చేంజెస్ వాళ్ళ ఫుడ్ లో చేంజెస్ చేసుకుంటూ, ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ వైటమిన్ బి12 అనేది ఇంపార్టెంట్ అంటాము. వైటమిన్ బి12 లేకపోతే మన యూటరస్ లోపల లైనింగ్ అసలు ఫామ్ అవ్వదు. మీరు బి12 500 to 700 లేకపోతే అసలు కన్సీవింగ్ కి ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తులసి, మీ అందరికీ తెలిసి ఉంటది, మన అమ్మమ్మ వాళ్ళు కూడా తులసి పూజ రిచువల్స్ ఉంటాయి, చాలా మంది ఇంట్లలో కూడా చేస్తూ ఉంటారు. అంటే వేరే పూజలు అవి మగవాళ్ళు హోమాలు అవన్నీ చేసినా కూడా ఆడవాళ్ళకి తులసి పూజ రిచువల్ పెట్టున్నారు. ఎందుకు అంటే తులసిలో న్యాచురల్ గా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉంటదన్నమాట. అంటే మనకు ఏవైనా ఈస్ట్రోజన్ ఎక్కువయ్యి ప్రొజెస్ట్రాన్ తక్కువైతే యూజువల్లీ రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది.
సో తులసి ఏం చేస్తుందంటే న్యాచురల్ గా ప్రొజెస్ట్రాన్ ఇస్తుంది. ఇందాక కూడా మనం ఒక కాలర్ విన్నాము, మెప్రేట్ వాడుతూ ఉన్నారు అని చెప్పేసి. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొజెస్ట్రాన్ అనమాట. సో న్యాచురల్ గా తులసిని, అంటే ఏదో 10 ఆకులు 20 ఆకులు సరిపోదు, రోజుకు ఒక 200-400 లీవ్స్, లేదు అది దొరకట్లేదు అంటే న్యాచురల్ తులసి పిల్స్ పౌడర్స్ ఉంటుంది. సో ఇవన్నీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాము అంటే సో కన్సీవ్ అవ్వడానికి కూడా ఆప్షన్స్ చాలా ఉంటుంది. అండ్ ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది. ఓకే శ్రావణి, మీరు నాకు ప్రొజెస్టరాన్ అనే ఇది నాకు లెవెల్స్ అనేది హైగానే ఉన్నాయి మ్యామ్. సో దాని వల్ల కన్సీవ్ అయ్యేకి కష్టం అని చెప్పలేదు. సో అది ఒక రీజన్ అని కూడా చెప్పారు డాక్టర్. వెరీ గుడ్. యా, సో దానికోసమే నేను మీకు తులసి అని కూడా చెప్పింది. న్యాచురల్ గా దాన్ని బ్యాలెన్స్ చేసుకుందాం. డోంట్ వరీ, విల్ డిస్కస్ 1-on-1 లో మొత్తం మీకున్న రిపోర్ట్స్ అన్ని తీసుకుంటే ఓకే మ్యామ్. 4 months మీరు కమిటెడ్ గా చేశారు అంటే అయిపోతుంది. యా, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఎస్ ఎస్. యా, ఓకే. ఇంకా చాలా మంది క్వశ్చన్స్ అడుగున్నారండి. బిఫోర్ దాట్ ఐ విల్ ఆన్సర్. ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తుంటే, టైం కూడా వీఆర్ రన్నింగ్ అవుట్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అన్వాంటెడ్ హెయిర్ లాస్, పిసిఓడి. అవునండి, పిసిఓడి సిమ్టమ్స్ అన్ని మీరు చెప్పేశారు మాధురి గారు. ఎప్పుడైతే మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుందో దాన్నే మనం పిసిఓడి అంటాము. అండ్ చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక్కటే పిసిఓడి అనుకుంటారు. దట్ ఈస్ అ మిస్నామర్. పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నా కూడా, ఆర్ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా, ఆరల్స్ ఏది ఉన్నా కూడా పిసిఓడే అంటాము. దాన్ని హార్మోన్స్ న్యాచురల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి డయట్ అనేది ఫాలో అవ్వాలి. అది డయట్ అంటే ఏదో కష్టంగా మనకి వేరే వేరే ఉంటాయి అనుకోవట్లేదు అని చెప్పట్లేదు. మీరు తినే ఫుడ్ లోనే కొన్ని రోజులు బాగా తక్కువ తీసుకోమంటాం, లేకపోతే స్టాప్ చేయమంటాం, కొన్ని బాగా ఎక్కువగా తీసుకోమంటాం. దాంతోపాటు ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అంటే ఆ వైటమిన్స్ కూడా తీసుకోమని చెప్తాము. నథింగ్ బట్ ఈజీ అనమాట. ఫైన్, ఓకే. అండ్ పూర్ణిమ గారు కూడా పిసిఓడి, రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ వెయిట్ తగ్గాలి పూర్ణిమ గారు. వెయిట్ తగ్గకుండా హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వదు, రెండు ఒకటికొకటి రిలేటెడే. సో ఎవరైనా వెయిట్ ఎక్కువ ఉన్నారు అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఖచ్చితంగా దే షుడ్ ఫోకస్ ఆన్ వెయిట్ లాస్. దాని తర్వాత హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చేసుకుంటూ రావాలి. అండ్ అనూష అడుగున్నారు, వాట్ అబౌట్ డైట్ ఆఫ్టర్ దిస్ 4 months ఆఫ్ డైట్, హౌ షుడ్ బి ద డైట్? మెయింటెనెన్స్ డైట్ చెప్తాము అనూష మీకు. ఇది ఎక్కడ కూడా మీరు డైట్ గురించి ఐడియా ఉంటే చాలా మందికి ఏదో చార్ట్లు వేసేసి మార్నింగ్ టు నైట్ అది తినండి అని మేము చెప్పాము. సో ఏ ఫుడ్స్ లో మీకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది అన్న అవగాహన ఇస్తూ మేము చేయిస్తాము. సో డయట్ చార్ట్ లాగా ఎక్కడ ఇవ్వం కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే. అండ్ మెయింటెనెన్స్ డైట్ లో కూడా మనం ఇదే అవేర్నెస్ ని, అంటే అప్పుడు ఇంకొంచెం కార్బ్స్ యాడ్ చేసేసుకుంటాం అనమాట. 4 months తర్వాత విల్ డెఫినెట్లీ గైడ్ యూ. అండ్ మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు చాలా మంది నన్ను ఇంకో క్వశ్చన్ అడుగుతుంటారు. సో వెయిట్ తగ్గటం, డైట్ లో తగ్గిపోతాము, పీరియడ్స్ కూడా డైట్ లో నార్మల్ అయిపోతుంది, వాట్ అబౌట్ ఆఫ్టర్ డయట్? సో మళ్ళీ రెగ్యులర్ అవుతుందా, ఆర్ఎల్స్ మళ్ళీ వెయిట్ పెరిగిపోతామా అని చాలా మంది అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ కూడా ఎస్ ఆర్ నో. ఇంకొకరు కూడా అడుగున్నారు అబౌట్ దట్, సో వాళ్ళకి కూడా కలిపి చెప్తున్నాను. సో ఎస్, నో, రెండు ఆన్సర్స్ మీకే చెప్తాను. మనము ఒక బ్యాలెన్స్డ్ డయట్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, ప్రోటీన్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్ ఎంత ఉండాలి, సో ఎంత బ్యాలెన్స్డ్ ఫుడ్ లో మనకు కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండాలి అనేది చూసుకున్నాము అంటే మీకే అది అలవాటు అయిపోతుంది. తర్వాత తినండి అన్నా కూడా మీరు తినరండి. ఆ అవగాహన అనేది 4 months మేము నేర్పిస్తాము. దాని తర్వాత ఎప్పుడైనా ఒకవేళ మీరు ఇది మిస్ అయ్యారు, ట్రిప్స్కి వెళ్ళాము, ఫంక్షన్స్కి వెళ్ళాము, సొసైటీలో ఉన్నాం కదా, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో అలాంటప్పుడు మళ్ళీ ఒక 2 days 1 week అలా మీరే, మీ చేతుల్లో ఉంది కదా, సో మీరే చేసేసుకోవచ్చు. అండ్ హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి మీరే వండుకోవచ్చు, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. సో మెయింటెనెన్స్ అనేది ఆఫ్టర్ ద డైట్ ఈజీగా మీకు ఫాలో అయ్యేలాగే చెప్తాము. లేదు మేము మీరు చెప్పినట్టు అస్సలు మెయింటైన్ చేయము, మేము మళ్ళీ హై కార్బ్సే తీసుకుంటాము, మేము మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటాము అంటే ఆన్సర్ ఇస్ ఎస్, ఖచ్చితంగా మళ్ళీ పెరిగిపోతారు. అండ్ వెయిట్ ఎప్పుడైతే పెరిగిపోతారో ఆటోమేటిక్ గా మళ్ళీ పీరియడ్స్ కూడా ఇరెగ్యులర్ అవుతుంది. నేనేంటి ఇదేంటో ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా ఇంకా మీరు మళ్ళీ పెరగరు అనే తంత్రం ఏం చేయట్లేదు, బేసిక్ సైన్స్ మాత్రమే చెప్తున్నాను. ఓకే. యా, సో ఇంకొకరు క్వశ్చన్స్ అడుగున్నారండి అబౌట్ హెయిర్ ఫాల్ చాలా ఉంది. యా, సో హెయిర్ ఫాల్ గురించి చాలా మంది అడుగుతున్నారండి. ఆల్మోస్ట్
చాట్ లో కూడా ఒకరు మెసేజ్ పెట్టున్నారు అబౌట్ హెయిర్ ఫాల్. యా, ఒక్కసారి క్లియర్ గా చెప్తానండి. ఒకవేళ హెయిర్ ఫాల్ గురించి అయితే మీకు ఇష్యూ అదే మెయిన్ ఇష్యూ అయితే, సో ఫస్ట్ మనకి ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా కేర్ అనేది అవసరం. సో ఒకరికి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ మనం చెక్ చేసుకోవాల్సింది వాళ్ళు డే టు డే ఫుడ్ లో ప్రాపర్ ప్రోటీన్ ఇస్తున్నారా లేదా. సో ఏదైనా మీరు హెయిర్ తీసుకోండి, నథింగ్ బట్ కెరటిన్ ప్రోటీన్. సో మన బాడీకి ప్రోటీన్ అనేది చాలా అవసరం, టాప్ టు బాటమ్, హెయిర్, స్కిన్, మన మజిల్స్, హార్మోన్స్, ప్రతిదీ ప్రోటీన్స్ తోనే ఫామ్ అయింది. మనం బాడీకి కావాల్సినంత ప్రోటీన్ ఇవ్వకపోతే హెయిర్ ఎందుకు గ్రో అవుతుంది. మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకంటే అందంగా కనిపించాలి అండ్ మనకు లుక్ ఇచ్చేది ప్రొఫెషనల్ గా హెయిరే కాబట్టి. బట్ బాడీ చాలా లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఎందుకంటే అది ఒక డెడ్ టిష్యూ. మన స్కిన్, హెయిర్, నెయిల్స్ అనేవి బాడీలో డెడ్ టిష్యూ. లోపల ఉంటున్న ఫంక్షన్స్ అంతా అయిపోయిన తర్వాతనే ఆ, మనకి ఆ, మనకి హెయిర్ కి అనేది ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ కావాలి. అది కూడా ఎలా అంటే 1 kg ఆఫ్ యువర్ వెయిట్ కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్. సో మీరు అరౌండ్ 70 kgs ఉన్నారు అంటే ఎవ్రీ డే 70 grams ఆఫ్ ప్రోటీన్ అనేది కావాలి. అండ్ దాని తర్వాత ఐరన్, హిమోగ్లోబిన్ అంటాం కదా. సో ఐరన్ ఎక్కువగా రిచ్ ఉంటున్న వెజిటబుల్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ ఉండాలి. సో ఈ డయట్ లో అయితే మేము ఫ్రూట్స్ అలౌ చేయమండి, ఎందుకంటే ఫ్రూట్స్ లో కూడా న్యాచురల్ షుగర్స్ ఉంటుంది కాబట్టి. సో అందుకే ఫ్రూట్స్ కి బదులుగా మనం ఆర్గానిక్ మల్టీవైటమిన్స్ అనేవి తీసుకుంటాం. సో ఈ మల్టీవైటమిన్స్ అనేవి మనకి ఏం చేస్తుంది అంటే 13 వైటమిన్స్ అండ్ 11 మినరల్స్ అనేది ఎవ్రీ డే రీచ్ అయ్యేలా చేస్తుంది. హరి, సో ఇక్కడ మనకు కావాల్సిన షుగర్స్ అనేవి తీసుకుంటూ మన బ్లడ్ హిమోగ్లోబిన్ కంటెంట్ కరెక్ట్ గా ఉందా లేదా. ఎనిమిక్ గా ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత డాండ్రఫ్ ఉందా, ఎక్స్టర్నల్ రీజన్స్ లో డాండ్రఫ్ ఒకవేళ ఉంది అంటే వాళ్ళకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో డాండ్రఫ్ ఫస్ట్ రివర్స్ చేసుకోవాలి. 15 days యాంటీ డాండ్రఫ్ హెయిర్ కేర్ ఇంట్లోనే కూర్చొని చెప్తారు మీ కోచెస్, అది చేసుకోవచ్చు. అండ్ చాలా మంచి కెమికల్స్ లేనివి, టాక్సిన్స్ లేనివి అండ్ బ్యూటిఫుల్ అంటే మనకు పారాబెన్స్ అంటాం కదా, అలాంటివి ఏమీ లేని షాంపూస్ యూస్ చేస్తున్నారా, మరీ హార్డ్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ యూస్ చేస్తున్నారా, అండ్ ఫ్రీక్వెంట్ గా మరీ ఆఫెన్ చేసుకోకూడదు, మరీ అండర్ కూడా చేసుకోవచ్చు హెయిర్ వాష్. అండ్ కలర్స్ కానీ, కెమికల్స్ కానీ, హెయిర్ డ్రైయర్స్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ సన్ లైట్ కి ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారు అండ్ మీ వర్క్ లైఫ్ లో కూడా ఎక్కువ డస్ట్ అనేది పడుతూ ఉందా, సో ప్రొటెక్షన్ ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా మనం కేర్ ఇస్తేనే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అయినా కూడా మనకు అవ్వట్లేదు అంటే బయోటిన్, వైటమిన్ B7 బయోటిన్ అంటాము, విచ్ ఇస్ వెరీ వెరీ రిచ్ ఇన్ ఫ్యూ సీడ్స్, కోకోనట్, కొన్ని నట్స్, సీడ్స్ అన్నిట్లో ఉంటుంది. సో అవి బయోటిన్ అనేవి బాగా తీసుకోవాలి. ఒకవేళ అది మనకు డే టు డే లైఫ్ లో సరిపోవట్లేదు ఫుడ్ లో తీసుకున్నా అంటే బయోటిన్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఈజీగా అవి తీసుకుంటూ ఉన్నారు అంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. చాలా మంది ఉన్నారండి, ఆల్మోస్ట్ మెన్ కి ఎస్పెషల్లీ, ఇక్కడ బాగా బాల్డ్ అయిపోయిన వాళ్ళు కానీ, మనకి వెనకాల కూడా తక్కువ అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఇంటేక్ ఆఫ్ ప్రాపర్ ఫుడ్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ కేర్ తీసుకుంటూ హెయిర్ గ్రో చేసుకున్నారనమాట. అండ్ దాని ఇంకా మీ స్కాల్ప్ టైప్ ని బట్టి కూడా, అంటే మీది డ్రై స్కాల్పా, ఆయిలీ స్కాల్పా, ఆర్ఎల్స్ డాండ్రఫ్ ఉందా లేదా, అవన్నీ కూడా చెక్ చేసుకొని రికమెండెడ్ వెరీ ఆర్గానిక్ అండ్ సేఫ్ వి మాత్రమే మీకు రికమెండ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో హెయిర్ ఫాల్ గురించి ఎవరైనా డౌట్స్ అడిగి ఉంటే దే క్యాన్ డౌన్ దేర్ హ్యాండ్స్, ఎందుకంటే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఓకే, సో ఇంకా నెక్స్ట్, యా 5672. సో ఖచ్చితంగా ఇంకా 10 kgs తగ్గాల్సి ఉంటుందండి. పేరు లేదు, ఫోన్ నంబర్ ఉంది. సో ఫస్ట్ ఒక BMI గురించి ఐడియా ఇస్తానండి. ఎవరైనా 5 feet ఉన్నారు అంటే వాళ్ళు 55 kgs లోపల ఉండాలి. 5'5" ఉన్నారు అంటే 60 kgs లోపల ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు BMI కంటే ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో ఫ్యాట్ ని తగ్గించుకోకుండా PCOD రివర్స్ కాదు. సో ఖచ్చితంగా మనం ఐడియల్ వెయిట్ కి రావాలి. ఐడియల్ వెయిట్ రావాలి అంటే ఆబ్వియస్లీ మనం కార్బోహైడ్రేట్స్ అనేవి కట్ చేసి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి తీసుకుంటూ రావాలి. ఫైన్. సో ఐడియల్ వెయిట్ చార్ట్ కూడా కావాలి అంటే మీ అడ్మిన్ అడిగారు అంటే మీ హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి అనేది చెప్తారు. మీరు 5'6" అని మెసేజ్ చేశారండి, మీరు 62 kgs ఉండాలి. సో అందుకంటే మీరు ఎక్కువగా ఉన్నారు అంటే
1 kgకి విమెన్ అయితే మినిమం 3 to 5 kgs లూజ్ అవుతారు, మెన్ అయితే 4 to 6 kgs లూజ్ అవుతారు. సో మీరు మినిమం ఒక 3 months డైట్ చేశారు అంటే ఈజీగా ఐడియల్ వెయిట్కి వచ్చేస్తారు. ఫైన్, యా. అండ్ ఎస్, ఇంకా శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు, చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటుంది. ఎస్ అండి, ఆ పెయిన్ఫుల్ది కూడా మాట్లాడేసినట్టున్నాను. సో మీకు ఒకవేళ పెయిన్స్ ఎక్కువగా ఉంది అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది అని అర్థము. సో హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోకుండా వీ రియల్లీ కాంట్ రెడ్యూస్ ద పెయిన్. అంటే మనకు అనుకుంటాం మనం హెరిడిటరీలో వచ్చింది ఇవన్నీ అనుకుంటాము, బట్ హెరిడిటరీలో వచ్చేది కాదండి పీరియడ్స్ పెయిన్ అనేది. మన ఫుడ్ స్టైల్కి, మన సెడెంటరీ లైఫ్ స్టైల్కి, మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి మాత్రమే ఈ పెయిన్స్ అనేవి వస్తుంది. సో అది మనము రివర్స్ చేసుకోవాలి. లతా గారు మెసేజ్ చేస్తున్నారు 4'9" హైట్. 4'9" హైట్ అయితే 50 లోపల ఉండాలండి, ఐడియల్గా 50 to 51 లోపల ఉండాలి. సో అంతకంటే మీరు ఎక్కువగా ఉన్నారు అంటే ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి. ఓకే. అండ్ యా, ఇంకా చాలా మంది రేస్ చేశారు, బట్ యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో డోంట్ వరీ అండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో మీ గ్రూప్స్లో వాళ్ళకు ఫస్ట్ మీ క్వశ్చన్ అనేది పోస్ట్ చేయండి. అండ్ దాని తర్వాత ఈ స్క్రీన్ షాట్ అనేది పోస్ట్ చేశారు అంటే వాళ్ళ ఫ్రీ టైం ఒక 5 to 10 minutes మీరు అపాయింట్మెంట్ లాగా తీసుకోండి. ఎందుకంటే ఒకేసారి అన్ని స్క్రీన్ షాట్స్ వచ్చి ఉంటుంది కాబట్టి దే రియల్లీ కాంట్ ఆన్సర్ టు ఎవ్రీ వన్. సో ఒక 5 to 10 minutes ఒక వాళ్ళ ఫ్రీ టైం తీసుకొని మాట్లాడండి. అండ్ మీరు ఏ ఊర్లో ఉంటున్నారు, మీ పిన్ కోడ్ కూడా షేర్ చేశారు అంటే ఏవైతే టెస్ట్ చెప్పున్నాం కదా ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. మోస్ట్లీ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అయితే మీ దగ్గరే ఉంటుంది, స్కానింగ్స్ కానీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కానీ ఉంటుంది. ఒకవేళ లేవు అంటే మాత్రం మీ నియర్ బై పిన్ కోడ్ చెప్పారు మంచి టౌన్ది అంటే దే క్యాన్ షేర్ యూ వెరీ రీజనబుల్. అంటే మీరు ఈ డబ్బులు ఏదో సేవ్ చేయాలని మా ఇంటెన్షన్ కాదు, అవసరమైన చోట ఖర్చు పెట్టాలి, అనవసరమైన చోట కాదు అనేది మా ఉద్దేశం, అంతే. రైట్. సో ఎస్ అండి, ఎవరైనా ఇంకా మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోతే డోంట్ మైండ్, మీ అడ్మిన్స్ ఆన్సర్ చేస్తారు. లేదంటే నెక్స్ట్ మా వెబినార్స్ జాయిన్ అవ్వండి అండ్ రికార్డెడ్ సెషన్ అనేది ఇప్పించుకోండి. దే విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. మెయిన్ ఇంటెన్షన్ మాది మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్. రేపు కూడా మార్నింగ్ ఒక యుఎస్ఏ వెబినార్ కూడా ఉంది, ఎవరైనా మిస్ అయింటే దాన్ని ఇంగ్లీష్లో అటెండ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా ఫ్యాట్ లాస్ వెబినార్స్ ఉన్నాయి. సో రకరకాల లాంగ్వేజెస్లో రకరకాల టాపిక్స్, డయాబెటీస్ మీద, లివర్ హెల్త్ మీద రకరకాల టాపిక్స్లో ఉంటుంది. అడిగి తెలుసుకొని మీ హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే ఒకళ్ళు ఇందాక చెప్పారు కదా మన ప్యానెల్లో కూడా హరిత గారు, ఒకరికి డైట్ స్టార్ట్ చేస్తే వాళ్ళ చిన్న 2 years 3 years బాబు కూడా హెల్దీ హ్యాబిట్స్ నేర్చుకున్నారు. సో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, 17 yearsకే డయాబెటీస్, థైరాయిడ్ అవన్నీ వచ్చేస్తుంది. సో ఆ ఇష్యూస్ అన్ని మీ చేతుల్లోనే మీ నెక్స్ట్ జనరేషన్ రాకుండా కాపాడాలి. సో అలా చేయాలి అంటే ఒక విమెన్ ఎస్పెషల్లీ ఆ ఇంట్లో ఎవరైతే వంట చేస్తారో వాళ్ళకి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సెషన్స్ అటెండ్ అవుతూ అవేర్నెస్ అనేది పెంచుకుంటూ మీ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రివర్స్ అయిపోయి మీ అందరినీ కూడా నేను ఒక హెల్దీ ఇండివిజువల్గా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ మా వెల్సన్స్ మిషన్ కూడా ఈ ఇయర్ ఎండ్ కల్లా 1 million పీపుల్కి హెల్ప్ చేయాలి. అండ్ ఐ ప్రౌడ్లీ సే ఆల్మోస్ట్ వీ హెల్ప్ అరౌండ్ 3 lakh పీపుల్. అండ్ మీ హెల్ప్ వల్ల ఇలాంటి లింక్స్ అందరికీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉన్నారు అంటే వీ కెన్ డెఫినెట్లీ రీచ్ టు 10 lakh పీపుల్ అండి. సో దట్ వీ కెన్ బిల్డ్ అ వెరీ హెల్దీ నేషన్ అండ్ కమ్యూనిటీ. Right. So all the best everyone. Good night, and I'll be waiting to see everyone's healthy transformation. Good night.